ಜ್ಞಾನದ ಸಮಯದಿ ಜೀವವಾಗಿರು. ಕತ್ತಲೆಯ ಮಾಯಾದಿ ತಂದೆಯಾಗಿರು. ಕಣ್ಣೀರಿನ ಸಮಯ ತಾಯಿಯಾಗಿರು. ಸಾಲದ ಸಮಯದಿ ತಂದೆಯಾಗಿರು. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ. ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನೋ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿನ್ನ ವಾಕ್ಯ ಓದುವ ಸಮಯದಿ ಗುರುವಾಗಿರು. ಪ್ರಾರ್ಥಿಸುವ ಸಮಯದಿ ದೇವರಾಗಿರು. ನಿನ್ನ ವಾಕ್ಯ ಓದುವ ಸಮಯದಿ ಗುರುವಾಗಿರು. ಪ್ರಾರ್ಥಿಸುವ ಸಮಯದಿ ದೇವರಾಗಿರು. ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ. ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನೋ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని పరిశుద్ధ నామానికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి చెజి ఆంటీకి, విషయ ఆంటీకి, ముఖ్యంగా ఇది అమృత ఆంటీకి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరికీ పరిచయురాలనే. ఎందుకంటే నేను ఈ సంఘంలోనే మరి పెరిగి ఉంటున్నాను. సండే స్కూల్ నుంచి యూత్ కూడా మరి శీల సమాజంకి అయితే ఇంకా అంతవరకు రాలేదు. కానీ నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే మరి వచ్చేదాన్ని. మరి సండే స్కూల్ ముఖ్యంగా నేను ఈ ఫౌండేషన్ ఎట్లా వచ్చిందంటే నాకు మరి సండే స్కూల్ మరి అంకుల్ ఉన్నారు కదా, జోబ్ అంకుల్, మా సండే స్కూల్ టీచర్ మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచి ఉంటున్నాడు. ఆ కాలంలోనే మమ్మల్ని ఈ రీతిగా ఈ వాక్యాలు ఇప్పుడు కూడా నాకు మరి జోబ్ అంకుల్ చెప్పినవి కూడా ఇప్పుడు కూడా మధ్య నాకు ఎంతో ఆత్మీయంగా ఎదుగుదల మరి ఈ రీతిగా ఎదిగినామంటే అది మరి ఫస్ట్ దేవుడికి, తర్వాత మా ఫౌండేషన్ మరి బాలుడు నడవవలసిన త్రోవ నేర్పించుకోవాడు పెద్దవాడైనప్పటికీ వాటి నుంచి తొలగిపోవడన్న రీతిగా మేము నేర్చుకున్నదే మరి మొట్టమొదటిగా సండే స్కూల్ నుంచి మాకు నేర్చుకున్నాను. నేను అనేక విషయాలు నేను అదే రీతిగా ముఖ్యంగా మరి చాలా మందికి అయితే తెలియదు. మా అమ్మ పేరు అయితే తెలుసు, మీ అందరికీ తెలుసు. మా అమ్మ కూడా నన్ను ఎంతగానో ప్రార్థనలోనే పెంచింది. మరి ఏదో నామక వాస్తేగా నేను ఒక వాక్యాలు అట్లా చదువుకునేదాన్ని కాదు, ఆత్మీయంగా అయితే లేను. అయితే కూడా మా తల్లి ప్రార్థన, మా తల్లి
ఏ రీతిగా నన్ను నడిపించిందంటే, నన్ను ఇంతవరకు మరి ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి మరి ఈ రీతిగా ఎదిగినానంటే కేవలము మరి దేవునికి మహిమ, తర్వాత నా తల్లికి మరి ఆ రీతిగా నేను మీ మధ్యలో మరి ఉంటున్న దాన్ని బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక 10 క్విజ్ రాసుకొని వచ్చింటున్నాను. మరి నేను చెప్తాను, ఒక 10 నేనైతే మీ అంత జ్ఞానం అయితే లేదు నాకు. మీరందరూ చాలా మటుకు, నేను కూడా ఎస్ఆర్ గ్రూప్ లో ఉన్నాను. నేను కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఎంతో చక్కగా మరి మీరు చెప్తా ఉంటే, అంత హుబ్లీలో అయితే మరి అంత ఎదుగుదల లేదు. ఎంతో చక్కటిగా మరి ఉషా ఆంటీ, మరి కెజి ఆంటీ వాళ్ళు చెప్తా ఉంటే క్విజులు, మీరందరూ కూడా వాక్యం తీసుకున్నప్పుడు అంతా చెప్తా ఉంటారు. అవన్నీ నేను పార్టిసిపేట్ అవుతా ఉంటాను. నేను ఆన్లైన్ లో మాత్రం మన గాస్పల్ హాల్ ఏ మీటింగ్స్ వచ్చినా కూడా వదలను. అన్నిట్లో మరి ఎంత జ్ఞానంతో నింపబడి ఉన్నారంటే కేవలము మీకు ఇచ్చిన దైవ సేవకురాండ్రు ఇరువురు. మీరు ఎంతో ఆశీర్వదింపబడిన స్త్రీలని నేను చెప్పగలను. మాకైతే ఇంత లేదు హుబ్లీలో. మరి స్త్రీలు మరి ఏదో ఒక్కరైతే మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నారు, కానీ మరి ఆ రీతిగా అదైతే లేదు. మీకు ఒక పిల్లర్స్ లాగా ఉన్నారు మీకు ఇక్కడ స్త్రీ మరి ఆంటీ వాళ్ళు. మీకు ఇరువురు మీకు ఎంత గొప్పగా, ఎంత ధన్యత అనుకుంటాను. గాస్పల్ హాల్కి ఇంత మంచి సేవకురాండ్రని మీకు ఇచ్చినారంటే అది నేను ఎంతో గొప్పగా నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను. ఎందుకంటే మరి వారు చేసిన సేవ ఆ రీతిగా ఉంటుంది. మరి దివ్యాంటి ఏమి, ఉషాంటి ఏమి, అనేక మందిని మరి ఈ రీతిగా ప్రోత్సాహపరుస్తున్నారు. ఇప్పుడు కూడా యవనస్తులు మరి ఆ రీతిగా వాడబడుతున్నారు. ఉషాంటి మరి ఆ కాలంలో కూడా మరి ఎంతో మంది యవనస్తుల్ని లేవనెత్తింది. ఇప్పుడు కూడా వారు సాక్షులుగా నిలబడి ఉంటున్నారు. ఆ రీతిగా నేను మరి క్విజ్లోకి పోతాను. మొట్టమొదటిగా, మీరందరు జ్ఞానవంతులే, అందరూ చెప్పగలరు. సింపుల్ వే. జ్ఞానమను తాలపు చెవిని ఎత్తుకొని పోయిన వారు ఎవరు? మరి ఇది లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం ఉంటుంది. ధర్మశాస్త్రోపదేశకులు. మళ్ళీ రెండవదిగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఒక నక్షత్రం చూచినామన్నారు. ఆ నక్షత్రం పేరు ఏంటి? ఆ నక్షత్రం పేరు, ఆయన నక్షత్రం పేరు, ఆయన నక్షత్రం ఆ పేరు, బట్ ఆయనది అనుకుంటాం, కానీ ఆ పేరు మాత్రం చాలా స్కాలర్స్ చెప్పడం విన్నా నేను. అది మాకు వచ్చిన వాళ్ళు కూడా క్విజ్ చేసినారు అక్కడ హుబ్లీలో. దాన్ని బట్టి నాకు తెలుసు అది ఆయన నక్షత్రం. అది లూకా సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో. మరి మూడవది, ఒక రాజు ఎవ్వరికి ఇష్టం లేని వాడై చనిపోయిను. రాజుల సమాధులలో కాక దావీదుపురమందు వేరే చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. యెరోబాము. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 20వ వచనం. యెరోబాము. మరి యెజబెలు తండ్రి పేరు యెజ్బయల్. కరెక్ట్. మరి మన బైబిల్లో పెద్ద పేరు కలిగిన వ్యక్తి ఎవరు? ఎస్. మరి సేమ్ ఈక్వల్ మెసేజెస్ కలిగిన చాప్టర్స్, సేమ్ చాప్టర్స్, సేమ్ మెసేజెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అవి? ఇరవై కరెక్ట్ అండి. 2వ రాజులు 20, యెషయా 38లో ఉంది ఇది. బైబిల్లో మొట్టమొదటిగా హెబ్రియుడు అని ఎవరికి పేరు? హెబ్రియుడు అని ఎవరికి పేరు? అబ్రహాం. అబ్రహాం. మరి హెచ్కేల్ గ్రంథంలో షోమ్రోన్లకు ఎర్షలేమునకు పెట్టిన మరి యొక్క పేరు ఏంటి? ఓహోలి బాయను. దేశం పాపంతోనూ కరువుతోనూ నిండి ఉన్న కానీ నీతి చేత రక్షింపబడిన ఏ 3 వ్యక్తుల కోసం హెచ్కేలు తెలియజేశారు? నోవహు, దానియేలు మరియు మరి 10వది, ఏ ధ్వని పర్వతముల మీద వినబడుతుంది? ఏ ధ్వని పర్వతముల మీద వినబడుతుంది? ఏ ధ్వని?
హెచ్కేలు 7వ అధ్యాయము 7వ వచనంలో శ్రమధ్వని అది అయిపోయింది. మళ్ళీ 10 రాసుకొని వచ్చింటున్నాను. మరి ముఖ్యంగా నేను కొంచెం కొన్ని నిమిషాలు మరి సాక్ష్యము మీ వద్ద పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఎంతగానో నా గురించి మీరు ప్రార్థన చేసింటున్నారు. మరి నాకు అనారోగ్యత మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు చేసిన కార్యాలు మనము దేవుడి సన్నిధానంలో మనం సాక్షి రూపంగా చెప్పుకోవాలి. ఆ రీతిగా నేను మరి కొన్ని నిమిషాలే ఒక 15 మినిట్స్ అట్లా సాక్ష్యము పంచుకుంటున్నాను. ఎందుకంటే కరోనా సమయంలో మరి నాకు వచ్చిన అనారోగ్యం చూస్తే మరి భయంకరంగా ఉన్నింది. అది నాకు కూడా మరి తెలియబడలేదు. మరి ఆ రీతిగా లోపల మనకి ఏమైతుందో తెలియదు. బట్ మాత్రం రోజు రోజు నేను ఏమైపోతున్నానంటే వీక్ అయిపోతా ఉన్నాను. అటువంటి పరిస్థితిలో మరి దేవుడు మరి నేను ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాను. మరి నా తల్లి నాకు ఏం నేర్పించిందంటే మరి తను మరి అంత స్కూల్లో మరి ఒక టీచర్ గా ఉంటా ఉంది, మీకు అందరికి తెలుసు. మరి ఇంటికి వచ్చినప్పుడు కూడా మరి 8 o'clock వరకు ట్యూషన్కి వచ్చేవాళ్ళు పిల్లలు. మరి అటువంటి మరి అది అయిపోయినప్పటికి పని చేసుకొని మరి గాస్పల్ అసెంబ్లీలో మరి మరి జోసఫ్ అంకుల్ కొన్ని పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. మరి ఏవేవి అంశాలు ప్రార్థన చేయాలో మరి అవన్నీ ఇచ్చినప్పుడు అవన్నీ కూర్చొని మాకైతే అప్పుడు ఆ కాలంలో మరి సపరేట్ గదులు అయితే లేవు. మరి వెళ్ళి ప్రార్థించుటకు మాకు కంటిన్యూగా 1 2 3 4 ఇట్లా కంటిన్యూగా స్ట్రైట్ గా ఉండేవి. అందరు వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక అల్మేరా దగ్గర కూర్చొని భారంగా ప్రార్థించేది తను అందరి గురించి. మరి వాటి ప్రార్థన నేను చూసినప్పుడు మా అన్న తమ్ముడైతే వాళ్ళు ఎక్కువగా మరి బయట తిరిగే వాళ్ళు, మరి అంతా మరి దేవుడు సహవాసము లేదు. కానీ నాకు అప్పుడు తెలియదు దేవుడు ఆత్మీయత ఏంటి, బైబిల్ చదవడము మరి ప్రార్థన అంటే మరి ఏదో నేను సండే స్కూల్లో నేను వాక్యాలు నేర్చుకున్నాను, మరి జోబంకుల ద్వారా అనేక నేర్చుకున్నప్పటికీ మరి ప్రార్థన సహవాసం మరి ఏ రీతిగా కొనసాగించాలనే విషయంలో మా అమ్మ భారంగా ప్రార్థన చేసేది. అవన్నీ నేను చూసేదాన్ని, ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నేను అవన్నీ చూసేదాన్ని. అవన్నీ చూసినప్పుడు మా అమ్మ పక్కన కూర్చునేదాన్ని. మా అమ్మ భారంగా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అందరి విషయాలు మరి ప్రార్థన చేసేది. ప్రార్థన చేసినప్పుడు ఆ భారం నేను ఎప్పుడైతే చూసినానో అది నేను ప్రార్థన కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఒక ఫ్రైడే ఫాస్టింగ్ అనేది నేను పెట్టుకొని ఉంటున్నాను. మరి ఎంత నేను బాగలేకున్నప్పటికీ ఆ ఫాస్టింగ్ ప్రేయర్ మర్చిపోకుండా నా జీవితంలో మరి చేసిన దాన్ని బట్టో ఏమో మనమైతే నీతిమంతులైతే కాదు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు మనం ఏ పాటి వారమో మనకు తెలుసు. కానీ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మరి అది ఏదైతే నాకు మరి వీక్నెస్ లోపల ఉంటుందో ఆ వీక్నెస్ ని దేవుడు మరి తెలియపరిచినాడు. ఎప్పుడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే మరి అన్ని బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ 7 grams వచ్చి ఉంటా ఉంది. మరి స్కాన్ తీసినప్పుడు మరి ఫైబ్రాయిడ్ లోపల పెద్దగా ఉంటా ఉంది. అది చూసినప్పుడు నాకు ఎంతో భయం అయింది. అంటే నాకు లోపల ఇంత ఫైబ్రాయిడ్ ఇంత పెద్దగా ఉంది అన్నప్పుడు మరి నాకు ఏం చేయాలి? భయంకరమైన కరోనా ఉంది. ఎందుకంటే హుబ్లీలో సిటీ కాబట్టి హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసినారు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే, రైల్వే కాబట్టి మేము రైల్వే హాస్పిటల్ ఒకటే మరి ఓపెన్ చేయబడింది. అది కూడా ఎమర్జెన్సీ అయితేనే చూస్తారు, మరి ఎక్కడ చూడరు అప్పుడు. అటువంటి పరిస్థితిలో మరి ఎందుకో మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నాకు అప్పుడు అర్థమైంది. నిజంగా ఎంత ఘోర పాపినైనా దేవుడు ప్రేమించే దేవుడే కదా. అటువంటి సమయంలో మా అన్న మరి రావడం అంటూ అప్పుడు కూడా మరి చెక్ పోస్టులు ఉన్నాయి. అప్పుడు కూడా కరోనా టైంలో మరి అప్పుడు చెక్ చేసే వాళ్ళు ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ వారు వెళ్ళేకి మరి అప్పుడు అనుమతించలేదు. అటువంటి సమయంలో మా అన్న ఏదో ఒకటి పాస్ తీసుకొని మరి రావడం, హుబ్లీకి రావడము, మరి అక్కడ నా రిపోర్ట్స్ అప్పుడే రావడము. ఆ సమయంలో ఒకవేళ మా అన్న రాకుంటే ఎంతో కష్టమయ్యేది నా పరిస్థితి. అంటే వాళ్ళు ఏం చెప్పినారంటే ఫైబ్రాయిడ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆపరేషన్ చేస్తే మంచిది, లేకపోతే ఒకవేళ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా అన్నారు. అటువంటి పరిస్థితిలో దేవా మరి ఏంటి నాకు ఇది వచ్చింది కదా, మరి ఎందుకు ఇంత శోధన, మరి శోధన దేవుని వాక్యం అయితే నాకు ఏమనిపించిందంటే యాకోబులో ఉంది కదా, శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడింది. మరి మనుషులకే కదా మరి శోధనలు వచ్చేది, అవన్నీ తట్టుకోవాలి. మరి ప్రశ్న వేసే వారం అయితే కాదు. ఏదైనా అది మంచికే మన దేవుడు చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి మరి ప్రార్థించినప్పుడు మా అన్న వచ్చినప్పుడు మా అన్నతో మరి నేను ఫోన్ చేయడం జరిగింది. ప్రభాకి ఫోన్ వెంటనే వచ్చేయమనేది. తను కూడా వెంటనే వచ్చేయమన్నప్పుడు మరి ఆ కరోనా సమయంలో మరి వెను తిరగకుండా మరి గబగబా మరి ప్యాక్ చేసుకొని రావడం జరిగింది ఇక్కడికి. మరి 7 grams ఉన్నప్పుడు మరి సవేరే హాస్పిటల్లో మరి ఏం చెప్పినారంటే నీకు 7 grams ఉంది కాబట్టి మేము ఆపరేషన్ చేయమన్నారు. 12 grams వచ్చేంత వరకు నేను చేయమన్నారు. అప్పుడు కూడా
మరి ఎంతో మరి ఆ పోరాటాల మధ్యలో మరి ఎట్లా 7 గ్రామ్స్ ఉంది, మరి 12 గ్రామ్స్ రావాలంటే మరి ఎట్లా చేయాలా అని, ఎందుకంటే హెవీ బ్లీడింగ్ ఉండింది నాకు. ఆ బ్లీడింగ్ లోనే మరి 1 ఇయర్ నుంచి జరుగుతున్నప్పటికీ ఆ హెవీ బ్లీడింగ్ నేనేమనుకున్నానంటే, ఒకవేళ నాకు థైరాయిడ్ ఉంది కదా, మరి ఆ థైరాయిడ్ వల్ల ఏమో మరి ఈ బ్లీడింగ్ అనుకుంటున్నానే కానీ నాకు లోపల సెన్స్ మాత్రం ఏ రీతిగా పని చేయలేదు. అంటే నా సొంత జ్ఞానం నేను ఉపయోగించుకున్నాను కాబట్టి నాకు ఇంతవరకు వచ్చింది అది. ఆ రీతిగా మరి ప్రభా కూడా నాకు ఎంతో మరి సహకారిగా ఉండి, ఒక తల్లి స్థానంలో మరి మరి ఆమె ఉండి ఎంత చక్కగా చూసుకుందంటే, ఒక 6 మంత్స్ మరి తల్లి స్థానంలో ఉండి మరి అన్ని మరి తల్లి ఏ రీతిగా చూసుకుంటుందో ఆ రీతిగా మరి చూసుకొని ఉంటున్నది. ఈ రోజు నేను నిలబడినాను మీ మధ్యలో ఇంత మరి మరి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడంటే తను ఒక కారణం అయి ఉంటున్నది. ఎందుకంటే మా అన్న మా వారిద్దరు ఎంతో చక్కగా చూసుకున్నారు హాస్పిటల్ విషయంలో కానీ, అన్ని విషయంలో నాకు ఫుడ్ ఆ సమయంలో ఏమి ఇవ్వాలి అని, ఆ బ్లడ్ మరి 7 గ్రామ్స్ ఉన్నప్పుడు తను రోజు తను బీట్రూట్ జ్యూస్ ఇచ్చేది. ఆ బీట్రూట్ జ్యూస్ ద్వారా నాకు 1 వీక్ లో 11 గ్రామ్స్ వచ్చేసింది. వితిన్ 1 వీక్. మరి అది దానిమ్మ ఇవన్నీ మరి ఇవ్వడం వలన నిజంగా నేను ఎంతో త్వరగా కోలుకొని మరి సంతోషంగా వెళ్ళినట్లుగా చూస్తున్నాను. అది ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు, కృప కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, ఎంతో ప్రేమించినాడు ఆ సమయంలో. అటువంటి భయంకరమైన పరిస్థితిలో కూడా ఆ కరోనా సమయంలో నా కుమారుడు కూడా కొంచెం అస్వస్థతగా ఉన్నాడు. అటువంటి సమయంలో కూడా దేవుడు మాకు ఎన్నో మార్గాలు, ద్వారాలు తెరిచి ఉంటున్న గొప్ప దేవుడు. ఎంతో భయంకరంగా మరి ఆ జ్వరం రావడము, మరి ఆ హాస్పిటల్లో కూడా మరి మరి రాకూడదు, కొన్ని సమయాల్లోనే మీరు రావాలి అని చెప్పినారు. అంటే అంత తీవ్రతగా ఒకరి నుంచి ఒకరికి ఆ కరోనా మరి ప్రాకే సమయం, అటువంటి భయంకరమైన సమయంలో, ఎందుకంటే మా సంఘంలో కూడా అనేక మంది కరోనా వచ్చి మరణించినట్లుగా, పరిచారకులు కూడా మరణించుంటున్నారు అనేక మంది మా సంఘంలో. ఎంతో మంది అనుకోని రీతిగానే యంగ్ వాళ్ళు మరి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. అటువంటి సమయంలో దేవుడు నన్ని జ్ఞాపకం చేసుకొని మరి కుటుంబంతో మరి హత్తుకొనుటకు తిరిగి మరి నా కుటుంబానికి చేర్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. మరి ఆ రీతిగా సాక్ష్యం బిడ్డలు ఇప్పుడు చదువుకుంటున్నారు. నాకు 2 బిడ్డలు ఉంటున్నారు. మరి పెద్ద కుమారుడు బీటెక్ అయిపోయింది, మరి ప్రాజెక్ట్ లో ఉంటున్నాడు. మరి కుమార్తె మాత్రము మరి ఇంటర్ అయిపోయింది. మరి దీనికోసము మరి కౌన్సిలింగ్ కోసము ఎదురు చూస్తా ఉంది. మరి మా 2 బిడ్డల కోసం కూడా ప్రార్థించండి. మా అన్న తమ్ముడు మీకు తెలుసు, మా అన్న కూడా మరి ఇక్కడే ఉంటున్నాడు. తమ్ముడు రక్షణ లేదు ఇంకా వాళ్ళకు. తమ్ముడికి నేను ఎంతో ప్రార్థిస్తుంటా భారంగా ప్రార్థిస్తా ఉంటాను. వాళ్ళ రక్షణ, కుటుంబం అయితే రక్షణ లేదు. మరి అటువంటి కుటుంబం మా రక్షణలోకి రావాలి, వారందరూ రక్షింపబడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా సండే స్కూల్కి వచ్చిన వారే. ఎందుకంటే వారందరూ విన్నారు, వాక్యాలు విన్నప్పటికీ వారు ఇంకా గైకొనలేని పరిస్థితి. మా అన్న వారి కుటుంబం అయితే ఇంకా దేవునిలో ఉంటా ఉంది. బిడ్డలు కూడా వాడబడతా ఉన్నారు. దీపు తీరు కూడా ఇక్కడ వాడబడతా ఉన్నారు దేవుని సన్నిధిలో. అప్పుడప్పుడు పరిచర్య చేసేటప్పుడు కూడా బిడ్డలు ఎంతో యాక్టివ్ పార్ట్ గా మరి ఉంటారు ఇక్కడ ప్రతి విషయంలో. మరి ఎంతో గొప్ప దేవుడు. మీకైతే ఇక్కడ సేవ తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడైతే మాకు అక్కడైతే హుబ్లీలో ఇంత మాత్రం సేవ పరిచర్య లేదు. బట్ ఎందుకంటే మరి అక్కడ ఎంతో హిందుత్వము మరి విగ్రహ ఆరాధన ఎక్కువగా ఉంటా ఉంది. మరి తృణీకరింపబడతా ఉంది అక్కడ. మరి మనం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పల్లెలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి మీరు సేవ చేస్తున్నారు ధైర్యంగా, అక్కడ మాత్రం లేదు అటువంటి పరిస్థితి. వెళ్ళినా కూడా మరి భయంకరమైన పరిస్థితి చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికీ ధైర్యంగా మేము సంఘాలకైతే వెళ్తున్నాం కానీ మరి ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలీదు. అందుకంటే బీజేపీ గవర్నమెంట్ మరి పరిపాలన మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఎక్కువగా ఉంది అక్కడ. మరి అక్కడ ఎక్కువగా ఉండడం వలన మరి మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారు కానీ ఏదో భయాందోళనతో పెట్టుకొని నడిపిస్తా ఉంటారు అక్కడ. అటువంటి పరిస్థితిలో మేము ఉంటున్నాము. కానీ మీకైతే ఇక్కడ చక్కగా మందిరంలో మరి బయటికి వెళ్ళి సేవ చేస్తున్నారంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది. దేవుని కృప ఎంత విస్తరింపబడింది మరి సంఘాలు ఇక్కడ. మరి ఇక్కడైతే ఇంకా తెలుగు ప్రాంతము అయినప్పటికీ మీరు ఎంతగానో చక్కగా వెళ్ళి సేవ చేస్తున్నారు వారి మధ్యలో. మరి ఎంత గొప్ప దేవుడు, మరి ఎంతగా చక్కగా వాడుకుంటున్నాడు మిమ్మల్ని, ఎంతగానో వాడుకుంటున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాను. దయగలిగిన దేవుడు కదా మన దేవుడు. అందుకనే మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాక్యం మరి విస్తరింపబడాలి, సేవ విస్తరింపబడాలి. అక్కడ కూడా ఒకసారి ఉషాంటి కూడా చెప్పినారు, అక్కడ అమ్మ గ్రూప్స్ చెయ్యి అక్కడ అని. అక్కడ ట్రై చేసినాను కానీ అక్కడ వాళ్ళు వినరు, చెప్పిన మాట వినరు. ఎందుకంటే మరి అక్కడ పోయి వేరే వాళ్ళ ఇల్లు కూడా గ్యాదరింగ్ అంటూ కూడా మరి తక్కువనే, అంటే మరి ఆ రీతిగా ఉంది కాబట్టి మీరు ఆ ప్రాంతం కోసం మీరు ప్రార్థన చేయండి. భారంగా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను.
మరి సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. వాక్యంలోకి వెళ్దాము. మరి వాక్యం వెళ్ళక ముందు మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాము. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవానికి స్తోత్రంలో స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి మరి నాయన, అవును ప్రభా తండ్రి, తండ్రి పరిశుద్ధ దినం ఈ పరిశుద్ధ దేవుడి వరకు మమ్మల్ని సజీవులకు ఉంచిన గొప్ప దేవుడు నాయన, నీకే వందనాలు ప్రభా. మరి ఇంతవరకు మమ్మల్ని ప్రతి విషయంలో కాచి కాపాడి ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా, ముఖ్యంగా ప్రభా తండ్రి ఈ సంఘంలో ప్రభా మరి చిన్ననాటి నుంచి ప్రభా తండ్రి నేను ఎదిగి ఉంటున్నాను ప్రభా. మరి అనేక మరి నాయన వాక్యాలు నేర్చుకుని ఉంటున్నాను. నన్ను ప్రభా నన్ను బలపరిచి తిరిగి ఈ సంఘంలో నన్ను నిలబెట్టుకున్న విధానంపై నీకు స్తోత్రములు. నేను ఎన్నిక లేని దానను ప్రభా, నేనైతే వాక్యం చెప్పుట కూడా యోగ్యురాల్ని కాదు ప్రభా. అయినప్పటికీ ప్రభా నన్ను వీరి మధ్యలో తండ్రి మరి నాయన ఈ స్టేర్ గ్రూప్ మధ్యలో ప్రభా నన్ను నిలబెట్టుకున్న విధానంపై నీకు స్తోత్రములు ప్రభా. నాయన కరుణించండి. మరి నాయన ఇప్పుడు వాక్యం పంచుకుంటుండగా ప్రభా నా వాక్యము తండ్రి మరి నాయన నా మాటలు కాదు ప్రభా, నీ మాటలు నాలో ఉంచి ప్రభా నా నోటికి దూరగా ఉండి ముందుకు నడిపించి మనం వేడుకుంటూ నాయన చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడలకి ప్రభా అర్థమయ్యే రీతిలో ప్రభా నేను వాక్యం చెప్పగలలాగున్న తండ్రి నువ్వు విశేషమైన జ్ఞానంతో నన్ను నింపమని మరి యేసయ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నేను ధ్యానాంశంగా అపోస్తుల కార్యమును అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 25 నుంచి మరి చదువుకుందాము. 25 నుంచి మరి 36 వరకు మరి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 25 నుంచి అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి పొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతోపీల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళి తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుంటుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే బతుకు దేవుడును బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. చాలు. మరి ఈ రోజు నా అంశం అయితే నాకెవడైనాను త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను అనే మరి ఈ అంశము నేను చెప్తున్నాను. ఇది అపోస్తుల కార్యము మరి 8వ అధ్యాయం 26 నుంచి మనం చదువుకున్నాం కదా. మరి 25వ వచనం నుంచి మరి ఇన్ని వచనాలు చదువుకున్నాం కాబట్టి దాని విషయంలో నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఆ కాలంలో దేవుడు చెప్పినాడు కదా, మరి ఆరోహణం ఎప్పుడైతే పునరుద్ధానుడైన తర్వాత మరి పునరుద్ధానం అయిన తర్వాత దేవుడు మరి ఏమని చెప్పి ఉంటున్నాడంటే శిష్యులకి అందరికీ మరి 12 మంది శిష్యులు కదా, వారందరికీ ఏం చెప్తుంటారు 11 మంది. మరి ఎప్పుడైతే అపోస్తుల కార్యంలో ఇస్కరియోతు యూదా స్థానంలో మత్తయి ఎంచుకోబడ్డాడు. మరి ఎంచుకోబడినప్పుడు వారందరినీ దేవుడు ఏమంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు. నమ్మి బాప్తిజం పొందిన వారికి వారు రక్షింపబడుదురు, నమ్మని వారు శిక్ష విధింపబడును అని మరి చక్కగా దేవుడు బోధించిన ప్రకారం వాళ్ళు మరి అపోస్తుల కార్యంలో మనము చూసినట్లయితే అక్కడి నుంచి శిష్యులు మరి బోధన ఆరంభించినట్లుగా చూస్తున్నాం. అందరికి సాక్ష్యం ఇచ్చుతూ సమరయ ప్రాంతంలో సువార్తను ప్రకటించుతూ యెరూషలేము మరి వెలుచుండిరి అని చెప్పబడి ఉంటా ఉంది. ఎన్నో మరి సమస్యలు ఎదుర్కొన్నారు శిష్యులు అయినప్పటికీ వారు సేవ వదలకుండా వారు భారంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అంశంలో మనం చూసినట్లయితే ఐథియోపియుడైన నపుంసకుడు అని చెప్పబడింది. ఈ రోజు నా టాపిక్ నపుంసకుడు గురించే మరి చెప్తా ఉన్నాను. ఈ నపుంసకుడు మరి తన జీవితం ద్వారా ఏ రీతిగా దేవుళ్ళలోకి మరి వచ్చినాడో, మరి ఏ రీతిగా తన మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని ఉంటున్నాడో అన్యుడే. మరి మనకు తెలుసు అన్యుడే, నపుంసకుడు అన్యుడే.
అయినప్పటికీ మరి ఆయన మరి దేవుడు ఏ రీతిగా స్వీకరించుంటున్నాడో మరి తిరిగి మరి బాప్టిజం పొందుకొని తిరిగి తన జీవిత ప్రయాణంలో ఏ రీతిగా వెళ్ళినాడు అనే విషయాలు మీ మధ్యలో కొన్ని పంచుకొని నేను ఆ వాక్యము ముగిస్తాను. ఐథియోపియుడు నపుంసకులు అన్నప్పుడు మనం చూసినట్లయితే ఎంతో తృణీకరింపబడిన వారుగా మనము చూస్తాం. ఈ నపుంసకులు మనకు ఎస్తేర్ గ్రంథంలో చూస్తాం మనము. మరి ఇర్మియాలో కూడా మరి ఎప్పుడైతే ఇర్మియా ఆ బురద లేని గోతులో వేసినప్పుడు మరి ఆ నపుంసకులు అంటే షండులు అని కూడా మనం అంటాము. ఈ నపుంసకులు మరి దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాము. తర్వాత అపోస్తుల గ్రంథంలో కూడా 8వ అధ్యాయంలో మనము చూడగలుగుతాము. ఇతడు ఆర్థిక మంత్రి అని రాయబడి ఉంది. ఆర్థిక అంటే ఫైనాన్స్ మినిస్టర్ గా మరి చెప్పబడినాడు. ఎందుకంటే మరి ఈయన మరి కందాకే కింద రాణి అయిన కందాకే కింద పని చేసేవాడిన ఆయన ఆమె ధనాగారం అంతటికి అధికారి అయి ఉంటున్నాడు. కాబట్టి అతడు కానీ ఈయన పేరైతే చెప్పబడలేదు మరి బైబిల్లో. మరి చాలా విషయాల్లో మరి బైబిల్లో మరి చెప్పబడలేదు. మరి అంటే మరి సారేపతు విధవరాలు అన్నారు, షూనేమియురాలు అన్నారు, నాయీలు విధవరాలు అన్నారు. ఎందుకంటే ఆ పట్టణాన్ని బట్టి వారిని పిలువబడుతున్నారు కాబట్టి ఆ పేరుని బట్టి వారిని గుర్తించవచ్చు. ఈయన కూడా ఐథియోపియుడైన నపుంసకుడు అన్నారు, కానీ పేరైతే ప్రస్తావించడం లేదు. నపుంసకుడు ఆయనకున్న లోటును బట్టి అక్కడ మరి చెప్పబడతా ఉంది నపుంసకుడు అని. ఆ రీతిగా దేవుడు మరి వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుడు మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి చూసుకుందాము. మత్తయి సువార్త 12 అవును మరి అవును చక్కగా చెప్పబడింది. ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడిందంట, మరి తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. చూడండి, తల్లి గర్భం నుంచి కూడా అనేక మంది నపుంసకులుగా మరి పుట్టి ఉంటున్నారు మనకు తెలుసు. అదే రీతిగా మరి మనుషుల చేత చేయబడిన నపుంసకులు కూడా ఉన్నారంట. మనుషుల చేత అంటే వారు మరి బలవంతులే, మరి ఆరోగ్యవంతులే, కానీ కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితిని బట్టి వారిని మనుషులే వారిని నపుంసకులుగా మరి చేస్తారంట. ఆ రీతిగా వారిని ఏమంటారంటే మనుషుల చేత మరి చేయబడిన నపుంసకులు అంటారు. మరి పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా అంటారు కదా. పరలోక రాజ్యం నిమిత్తము చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళైతే నపుంసకులు అంటే వారు వివాహం చేసుకోనకుండా వారు దేవుని రాజ్యము కొరకు వారు నపుంసకులుగా ఉంటారు. కానీ వారైతే నపుంసకులు అయితే కారు, కానీ దేవుని వాక్యాన్ని రాజ్యం గురించి ప్రకటించుటకు వారు నపుంసకులుగా వారు అయ్యి ఉంటున్నారు. మరి ఈ రీతిగా మనం చూసుకున్నట్లయితే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే వారి గురించి వ్రాసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఐథియోపియా అనగా కాలిన ముఖము అని అర్థం. ఐథియోపియా అంటే కాలిన ముఖము అని అర్థం. అనియు కూషు దేశం అని కూడా అర్థము. కూషు దేశం అని కూడా అర్థం. హెబ్రీ భాషలో ఉన్న గ్రంథం నందు నలుపు అనే అర్థం. కూషియులంట ఆ కాలంలో నలుపు వారు మరి ఎత్తరి గలవారు అని మరి పేర్కొనబడింది. గ్రీకులైతే ఐథియోపియా అని పేరు పెట్టినారంట. ఇది మరి ఆదికాండము మరి 10వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే మరి నోవహు మరి కుమారులు షేము, హాము, మరి యాపేతు వారు ముగ్గురు మనకు తెలుసు. మరి ఈ హాము కుమారుడైన మరి జ్యేష్ఠ కుమారుడు వచ్చి మనకి ఎవరు? కూషు. ఆ ప్రదేశంలో నివసించడం ద్వారా మరి ఆ పేరు కలిగింది. కూషు దేశస్థులు చాలా ఎత్తరిగల వారు. మరి అంటే ఆ ప్రదేశంలో కూషీయులు మరి హాము కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన మరి కూషు మరి ఆ ప్రాంతంలో నివసించుట వలన మరి ఆ ప్రదేశానికి కూషీయులు అని మరి చెప్పబడి ఉంటుంది. మరి దేవుడు మరి ప్రతి ప్రణాళిక మరి ఏ రీతిగా ఉంటుందంటే మరి కందాకే అనే రాణి కింద అన్నారు. కందాకే అంటే ఆమె పేరు కాదు, కానీ మరి ఏ రాణి అయినా కూడా ఆమె తర్వాత ఇంకా మరి ఏ రాణి కూడా వచ్చినా కూడా ఆ సందర్భాన్ని బట్టి ఆమెని కందాకే అని పిలువబడతారు. ఎప్పుడైతే మనం ఐగుప్తు రాజు అయిన ఫరో కానీ మరి హేరోదును కానీ మరి హేరోదు 1, 2 మరి 3 అని చెప్పబడతా ఉందో మరి ఆ ఫరో కూడా మనము ఆ ఫరో అని పేరును బట్టి ఫరో అని కాదు, కానీ ఎవరు ఆ స్థానంలో వచ్చినా కూడా మరి ఫరోనే అని పిలుస్తారు. ఐగుప్తు రాజు అయిన ఫరోనే. ఆ రీతిగానే మరి ఐథియోపియాల రాణిని కూడా మరి కందాకే అని పిలుచబడ్డారు.
ఈ విధంగా మరి అంటారు. కాబట్టి మరి కూషీయులు అంటే ఎప్పుడైనా మనం ఆలోచించే వారిగా ఏముంటుందంటే మనము నల్లరి వారు మరి ఎత్తరి గలవారు అని చెప్పబడతా ఉంది. ఈ కూషీలు ఒక సందర్భంలో మనం చూసినట్లయితే మరి మోషే కూడా ఒక కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకొని ఉంటున్నాడు. మనకు తెలుసది ఆ సందర్భము. ఆ కూషు దేశపు స్త్రీని మరి వివాహం చేసుకున్నప్పుడు మరి ఎంతో విరోధముగా మరి మిరియాము మరి అహరోను విరోధముగా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఆ విరోధముగా మాట్లాడినప్పుడు మరి మిరియాము పరిస్థితి ఏ రీతిగా అయిందో మనం చూస్తున్నాం కదా. కూషు దేశం అంటే ఆ నల్లని జాతి ఆమెను వివాహం చేసుకున్నందుకే మరి ఈ రీతిగా మరి వారు విరోధముగా మోషేకి విరోధముగా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తున్నాడు, మరి మిరియాముకి కుష్ఠరోగం కలిగింది. మరి ఆ 7 దినాలు అంట వారు ప్రయాణంలో వెళ్తా ఉన్నారు కదా. ఆ ప్రయాణంలో వెళ్ళేటప్పుడు 7 దినాలు ఆ ప్రయాణం ఆగినట్లుగా చూస్తున్నాం. ఎందుకు? విరోధముగా మాట్లాడినందుకు. మనం విరోధముగా మాట్లాడే వారముగా ఉండకూడదు ఒకరి గురించి. మనము ఏదైనా కూడా మరి దేవునికి అనుకూలమైన వచనమునే పలకాలంట మనం. దేవునికి అయోగ్యముగా గాని విరోధముగా గాని ఏది పలికే వారంగా మనము ఉండకూడదు మన జీవితంలో. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే మరి కూషీయులు మరి నల్లని వారు కాబట్టి మరి ఆ పేరును బట్టి ఆ కూషీయులు మరి నల్లని వారు ఎత్తరి కలవారుగా మరి ఉంటున్నారు. మరి ఈ నపుంసకుడిని చూసినట్లయితే ఈ నపుంసకుడు మరి ఆరాధించుటకు ఎక్కడికి వచ్చి ఉంటున్నాడు, మరి మనం చూస్తాం కదా. ఎక్కడికి వచ్చి ఉంటున్నాడంట? యెరూషలేముకి మరి వచ్చి ఉంటున్నాడంట. మరి ఆ కాలంలో మనం చూసినట్లయితే మరి యెరూషలేముకి మరి ప్రయాణమై మరి మరి గూగుల్లో మనం చూసినట్లయితే మరి ఐథియోపియా నుంచి మరి ఇక్కడికి రావడం యెరూషలేం కంటే 4000 కిలోమీటర్లని చెప్పబడతా ఉంది. అంటే మనం చూస్తాము ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్లుగా ఉంటున్నాడు. ఎందుకు వచ్చినట్లుగా ఉంటున్నాడు? ఎవరు ఎందు ఆసక్తి కలిగి ఉంటున్నాడు? దేవుని సన్నిధి మరి యెరూషలేం పట్టణంలో ఉంటుంది. ఎందుకంటే ఆరాధించి వారు ఏ రీతిగా ఆరాధించమనేది వాక్యంలో, ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నారు. కానీ ఈ నపుంసకుడు మరి తన లోటును బట్టి ఆ కాలంలో ఎవ్వరూ ప్రవేశం లేదు. ఎక్కడికి? దేవుని సన్నిధానంలోకి అయితే ప్రవేశం లేదు. ఎందుకంటే ఆ నపుంసకత్వాన్ని బట్టి అతడు ప్రవేశం లేదు. అయినప్పటికీ ఒక రథాన్ని ఆ కాలంలో మనము ఈ రీతిగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే లేదు ఆ కాలంలో. ఏ రీతిగా వచ్చేవాళ్ళు? రథాల మీద వచ్చేవారు, మరి గుర్రాల మీద వచ్చే వాళ్ళేమో కాబోలే. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు వారు ఎంతో కష్టపడి మరి ఈ నపుంసకుడు మరి ఎక్కడికి వచ్చి ఉంటున్నాడు? యెరూషలేంకి, ఐథియోపియా నుంచి యెరూషలేంకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకు మరి ప్రవేశం లేదంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూసుకుందామా. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము చూడండి ఏమని రాయబడింది అంటే వాక్యంలోనే సెలవిస్తా ఉంది. గాయం నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము పోయబడిన వాడే గాని యెహోవా సమాజములో ఏం చేయకూడదంట? చేరకూడదు అని రాయబడి ఉంటా ఉంది. కుండుడు యెహోవా సమాజంలో చేరకూడదు. మీకు అర్థమైపోయి ఉండాలి ఇక్కడ. మరి ఆ రీతిగా చేరకూడదని మరి దేవుడే మరి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన ఆ కాలంలో, ఈ కాలంలో కాదు, ఆ కాలంలో మరి ఆ కాలంలో రాయబడిన దాన్ని బట్టి అతడు మరి ప్రవేశం లేదని తెలుసు యెరూషలేములో. ఎందుకంటే మరి ఆ కాలంలో లేదు కదా, మర్మాంగములు పోయబడిన వారికి ప్రవేశము లేదని వ్రాయబడి ఉంటుంది. ఆ ప్రకారంగా మరి ఆయన తెలిసినప్పటికీ మరి ఎంతో ఆసక్తికరంగా ఎక్కడికి వచ్చి ఉంటున్నాడు? యెరూషలేం పట్టణానికి రావటానికి మరి సిద్ధపడినట్లుగా చూస్తున్నాం. 3 నెలలు కావచ్చు, మరి ఎన్ని 2 నెలలైనా కావచ్చు, మరి ఎన్ని నెలలైనప్పటికీ అతడు మరి మరి ఎంత ఆసక్తికరంగా మరి వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుడు మరి ఎంతో దేవుణ్ణి అన్యుడు, మరి అన్యుడే, దేవుణ్ణి ఎరగని వాడే, మరి దేవుడు అంటే ఎవరో తెలియబడిన వాడు. అటువంటి నపుంసకుడు ఆరాధించుటకు లోపలికి ప్రవేశం లేదు అని తెలిసినప్పటికీ కూడా మరి ఎంతో ధైర్యంగా మరి వచ్చి ఉంటున్నాడు. దేవుడు లోపం ఉన్న పక్షులను కానీ మరి జంతువులను కానీ అంగీకరించే దేవుడు కాదు. ఎప్పుడు ఆ కాలంలో మరి ప్రవేశం లేదు. ఇప్పుడైతే అందరికీ ప్రవేశం ఉంది. దేవుడు ఏ భేదము లేకుండా అందరినీ, మనల్ని ఎంత ఘోర పాపినైన దేవుడు మనల్ని ఎంత
ప్రేమించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ప్రవేశం ఉంది, ఇప్పుడు అందరికీ ప్రవేశం ఉంది, కానీ ఎంతో నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నాం మనము. మన మన సంఘాలు మనకి ఎక్కడున్నాయి? సమీపంగానే ఉంటున్నాయి. ఆ కాలంలో యెరూషలేములో సన్నిధానాన్ని దర్శించుటకు కొన్ని మైళ్ళ ప్రయాణం చేసి వచ్చే వాళ్ళంట, ఎంతో ఆరాధించుటకు. చూడండి, ఎంతో మరి మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు అలక్ష్యం అయితే చేయలేదు, నిర్లక్ష్యపరచలేదు. మన దేవుడు మనకి సన్నిధానము, సహవాసము దగ్గరున్నప్పటికీ కూడా మనం ఎంతో నిర్లక్ష్యము చూపుచున్న వారముగా ఉంటున్నాం. ఆ రీతిగా మనం ఇప్పుడు దేవుడు కోర్టు తీర్పు ద్వారా మరి ఇటువంటి వారికి అనేక మరి అన్ని విషయాల్లో మరి మరి వారికి అన్ని ఫెసిలిటీస్ మరి వచ్చేసినాయి. ఉద్యోగ విషయాల్లో ఏమి, మరి సమాజంలో ఉండే విషయాల్లో కానీ ఇప్పుడు వాక్యాలు కూడా పంచుకుంటున్నారు. మనం చూస్తున్నాం, నపుంసకులు అని చెప్పబడిన వారు ఇప్పుడు వాక్యాలు పంచుకుంటున్నారు. మనం చూసినట్లయితే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఆ రీతిగా మరి నివసించే ఈ ప్రాంతం అంట ఐపిఓ ప్రస్తుతము ఎక్కడుందంటే ప్రాంతం ప్రస్తుతం ఐపిఓ దేశంలో ఒక భాగంగా ఉంది. ఈజిప్టు దేశంలో ఒక భాగం, సూడాన్ దేశంలో ఉత్తర భాగంలో ఇమిడి ఉందంట. ఇది ఏది? ఐథియోపియా అనేది. మరి బహుదూరం నుండి వచ్చిన మనం కూడా చూస్తాం, మన బహుదూరంగా ఆసక్తికరంగా మరి వచ్చినప్పుడు, మరెంతో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనం ఒకసారి షేబా దేశ ప్రాణిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ యెరూషలేము పట్టణానికి ఏ రీతిగా వచ్చింది? సొలొమోను జ్ఞానం వినుటకు మరి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి ఉంటా ఉంది. మరి దేవుడు అంటాడు కదా, నేరస్థాపన చేస్తా ఉంది ఎక్కడ? మత్తయి సువార్తలో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. నిజమే కదా. మరి సొలొమోన్నే ఆ రీతిగా కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి మరి వచ్చినప్పుడు మన దేవాది దేవుణ్ణి మనము మరి మరి ఆరాధించుటకు మనం ఏ రీతిగా, సొలొమోను కంటే గొప్పవాడు నేనున్నాను అంటాడు. అందుకనే మరి శేబాదేశ ప్రాణి ఇహలోకము మనల్ని మన మీద నేరస్థాపన చేస్తా ఉంది. ఎందుకంటే మన నిర్లక్ష్య వైఖరిని బట్టి మనము ఎంతో వెనకబడి ఉంటున్నాం, అనేక విషయాల్లో వెనకబడి ఉంటున్నాం అనే దాన్ని బట్టి ఆమె నేరస్థాపన చేసిన దానిగా చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు మరి ఇటువంటి ఆసక్తి కలిగిన వారిని బట్టి దేవుడు ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నాడంటే ఫిలిప్పుని ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. మనం ఫిలిప్పు ఎవరు అంటే మరి దేవుని శిష్యుడే. మరి దేవుని ఇక్కడ ఎవరిని మనము 26వ వచనంలో చదువుకుందాం. మనము ప్రభువు దూత నీవు లేచి, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 20వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, ఎవరిని కలుసుకోమని దేవుడు చెప్పి ఉంటున్నాడు? నపుంసకుడిని, ఐథియోపియా మరి రాణి కందాకి కింద పని చేస్తున్న ఆర్థిక మంత్రిని, ఆ నపుంసకుడిని కలుసుకోమని ఎవరు చెప్పి ఉంటున్నారు? దేవుడి ఆత్మ మరి ఎవరితో చెప్పబడి ఉంటుంది? ఎవరితో చెప్తా ఉందంటే మరి ఫిలిప్పును వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఫిలిప్పు ఎవరు అన్నట్లు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3-5 వచనాలు చదువుకుందాము. అపోస్తుల కార్యములు ఎవరు? కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమితుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయ ఎందును ఎడతెగక ఎందుమని చెప్పింది. చాలా ఈ రీతిగా మరి ఫిలిప్పు దేంతో నిండుకున్నాడంట? ఆత్మతోను జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని ఎవరంటే వాళ్ళని ఎన్నుకునే దేవుడు కాదు. ఎవరైనా ఆత్మతోనూ బలముతోనూ నిండుకున్న వారినే, జ్ఞానంతో దేవుని జ్ఞానంతో నిండుకున్న వారే దేవుడు అటువంటి వారిని ఎన్నుకుంటారు. అవునా కదా? ఆత్మతో ఫిలిప్ ఎటువంటి వాడు? ఆత్మతోనూ జ్ఞానంతోనూ మరి నిండుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి ఏ రీతిగా అంటే మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనం ఒకసారి చూస్తున్నాము. యోహాను సువార్త 14వ వచనము. పద్నాలుగో వచనము, 14వ అధ్యాయము 16-17. చూడండి, అంటే నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పబడింది. ఇక్కడ దేవుని ఆత్మ మాట్లాడడం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మరి సూచిస్తా ఉందని మనకు అర్థమైతుంది. ఏ వ్యక్తికైనా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి
అన్నప్పుడు మన దేవుడు ఎవరి ద్వారా ఒకరిని మన సేవకుల ద్వారా కానీ మన సేవకురాండ్ర ద్వారా కానీ మనకు తెలపరచబడుతుంది. ఎందుకంటే మరి ఈ నపుంసకుడు ఎంత ఆసక్తిగా మరి వచ్చి ఉంటున్నాడంటే యెరూషలేముకి మరి ఎందుకు వచ్చి ఉంటున్నాడు? దేవుని సన్నిధానంలో ప్రవేశం లేదు అని తెలిసినప్పటికీ కూడా మరి మరి ఎంతో ఆసక్తికరంగా మరి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకు వచ్చి ఉంటున్నాడు? మరి దేవుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి. అదే కదా, మనకు అంత అధికారం ఉంటే మనమైతే ఎవరికి మనము లోబడే వారం అయితే కాదు. ఒక అధికారం మన చేతిలో ఉందంటే మనం ఎవరిని కేర్ చేయము, అది కాదు. కానీ ఎంతో తగ్గించుకున్న నపుంసకుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మరి చూస్తాం కదా, మరి దేవుడు అంటాడు కదా, ఏ వ్యక్తికైనా మరి సత్యాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తన్ను కోరుకున్న వాడిని దేవుడు అంట ఎప్పుడు విడిచే దేవుడు అయితే కాదంట. ఎందుకంటే ఈ నపుంసకుడిని దేవుడిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు తన మనసులోది, నపుంసకుడిన మనసులోది దేవుడు గ్రహించి ఉంటున్నాడు. కాబట్టి వెంటనే ఫిలిప్పుని కోరుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అడుగుతాడు కదా దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, మరి అడిగిన వానికి మరి బహుగా ధారాళంగా దయచేసే దేవుడు. ఎవరిని గద్దించక అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరిని గద్దించే దేవుడు అయితే కాదు, అందరికీ ధారాళంగా దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. అతడు మరి మొట్టమొదటి పాయింట్ గా నేను ఈరోజు అతడు తిరిగి వెళ్ళుచు అని 28వ వచనంలో ఉంది. 8వ అధ్యాయము 28వ వచనంలో అతడు తిరిగి వెళ్ళుచు అంటే ప్రవేశం లేదని తెలిసినప్పుడు మరి అతడు తిరిగి ప్రయాణంలో అక్కడ ఉండి చేసేది ఏం లేదు కాబట్టి తిరిగి ప్రయాణంలో ఆయన వెళ్ళిపోతున్నాడు. అప్పుడు తిరిగి మందిరం నుంచి మరి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మరి కొంతమంది మనం మందిరానికి వస్తుంటాము, కానీ కొంతమంది భక్తి గలవారుగా వెళ్ళిపోతా ఉంటారు. కొందరు ప్రార్థన చేసుకొని అనేక సందర్భంలో వెళ్ళిపోతా ఉంటారు. కానీ నపుంసకుడు ఏం చేసింటున్నాడు? ప్రవేశం లేదన్నప్పటికీ కూడా ఆ యెరూషలేములో అంటే ఒక ప్రతులు అమ్మేవారంట అక్కడ. ఇప్పుడైతే మనకు ధర్మశాస్త్రం మనకు చేతికి ఇవ్వబడింది, కానీ ఆ కాలంలో మరి ప్రతులు అమ్మబడేవారంట. ఆ ప్రతులు తీసుకున్నప్పుడు ఆ చుట్టలు మరి చుట్టారు కదా, ఆ ప్రతులు తీసుకున్నప్పుడు మరి యెషయా మరి దేవుడైతే మరి ఆ తీసుకున్నప్పుడు మరి చదువుతున్నాడు, ఆసక్తికరంగా చదువుతున్నాడు. అర్థమైతే కావడం లేదు ఆ నపుంసకుడికి. ఆ రథంలో వెళ్ళొచ్చు మరి బిగ్గరగా చదువుతున్నాడని మరి ఇంకా గట్టిగా చదువుతున్నాడు. ఎందుకంటే దేవుడు మరి ఫిలిప్పును మరి ఎవరైతే మరి ఆత్మతోను జ్ఞానంతో నిండుకున్న ఫిలిప్పుని ఎన్నుకున్న దేవుడు కాబట్టి మరి ఆ మార్గ మధ్యంలో గాజా అనే దగ్గర ఎప్పుడైతే మరి ఫిలిప్పుకు మరి చెప్తుంటున్నాడు దేవుడు మాట విని ఉంటున్నాడు ఫిలిప్పు. ఎందుకంటే మరి దేవుడు శిష్యుడు కదా, మరి ఇప్పుడు ఎందుకంటే అప్పుడే మరి ఇక్కడ 8వ అధ్యాయంలో మొదటి వచనంలోనే ఏముందంటే ఆ కాలం మంది యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగి ఉంటా ఉంది. అంటే స్టెఫను మరణం జరిగిన తర్వాత ఇది జరిగి ఉంటా ఉంది. మరి ఎంత భయంకరంగా జరిగి ఉంటుంది స్టెఫన్ మరణం. ఎందుకు? మరి దేవునితో మరి ఈ ఫిలిప్పుతో ఉన్న వ్యక్తే ఎవరు? స్టెఫను. ఆత్మతోను అటువంటి 7 ఎన్నుకున్న వారిలో కూడా ఈ స్టెఫను ఒక సేవకుడుగా మనము ఆ 7 గుర్తింపవచ్చు. అటువంటి హింస కలిగినప్పుడు మరి స్టెఫను మరి అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు గాజాకు వెళ్ళి మరి కలుసుకోమంటున్నాడు నపుంసకుడు. అటువంటి మనమైతే ఆ పరిస్థితిలో ఉంటే అయ్యా మరి స్టెఫన్ని చంపేస్తున్నారు కదా, మేము కూడా వెళ్ళము అనే మాట వచ్చేసిండు. ఎందుకంటే మానవులు కదా, మనకి ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఆ కాలం శిష్యులు మరి మరణానికి కూడా మరి వారు ఎంతగానో మరి సాహసించి సేవ చేసినట్లుగా చూస్తున్నాం. మన సేవ ఏమీ లేదు. ఇప్పుడు మనల్ని చూసినట్లయితే ఆ కాలం సేవ అంత బలంగా చేసి ఉంటున్నారు వారు మరి సేవకులు. మరి ఫిలిప్పును కూడా అదే రీతిగా మరి ఎన్నుకున్నప్పుడు దేవుని మాటకు లోబడి మరి గాజాలో ఎదుర్కొనుటకు మరి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? మరి నపుంసకుడు కోసము ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే తిరుగు ప్రయాణం చేసుకొని వస్తున్నాడు కదా, ఆ ప్రతిని తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ ప్రతి ఎవరి గురించి ఉందంటే యెషయా గ్రంథము 53:7-8లో మరి 7-8 వచనాలు ఇక్కడ రాయబడి ఉంటా ఉంది. మరి అటువంటి వాక్యం చదువుతున్నప్పుడు బిగ్గరగా చదువుకుంటా వస్తా ఉన్నాడంట. ఆ బిగ్గరగా చదువుకుంటూ వస్తుంటే ఆయనకు అర్థం కావడం లేదు. అన్యుడు కదా, దేవుడిని ఎరగని వాడు. మరి దేవుని గురించి కొంచెం కూడా మరి ఎటువంటి మరి అసలు అది లేదు. మరింటే దేవుడు ఎవరు, మరి ఎవరి కోసం మరణించినాడు, అసలుకి దేవుడు ఎవరు అనేది ఏమి తెలియదు. అటువంటి పరిస్థితిలో ఆ ప్రతిని తీసుకొని మరి చదువుకుంటూ వస్తే మరి బిగ్గరగా చదువుకుంటూ వస్తున్నా, గట్టిగా చదువుకుంటూ వస్తున్న కారణం ఏంటంటే మరి దేవుని వాక్యం కదా అది. మరి దేవుని వాక్యం చదువుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ వాక్యం అంట మనము దేవుడు అనుదినము మనము చదివే వారముగా ఉండాలి.
మరి వాక్యం హెబ్రీ పత్రికలో ఒకసారి చూసుకుందామా? హెబ్రీ పత్రికలో ఈ వాక్యం గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందామా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క ఆలోచనలను తలంపులను మరి శోధించుచున్నది అని, ఎటువంటి వాడి గల ఖడ్గము వంటిది అని చెప్తా ఉంది. ఇటువంటి ఖడ్గము మనలో దూసుకుపోయేలాగా మనము చదువుకునేవారు. అంటే ఖడ్గంతో దేవుడు మరి వాక్యం మరి రాయబడి ఉంటా ఉంది కాబట్టి ఆ వాక్యం మన అనుదినము చదివే వారంగా ఉండాలి. అన్యుడు మరి చదివినప్పుడు మనం చదవలేమా? మనకు దేవుడు మరి ఎంత ఆధిక్యత ఇస్తా ఉన్నాడు. మనకు వాక్యం చదివే వారుగా ఉండాలి, నేర్చుకునే వారుగా ఉండాలి అంటాడు కదా. నీ ఆశ్చర్య మరి దేవుడు ఎంతో వాక్యం గురించి చక్కగా వర్ణించినట్లుగా చూస్తున్నామా? మరి బెరియా సంఘస్థులు మరి అపోస్తుల కార్యంలోనే మనం చూసినట్లయితే 17-11 అపోస్తుల కార్యంలోనే మనం చూస్తున్న బెరియా సంఘస్థులు అంట మరి పౌలు శీలలు 17-11 ఎందుకు లేఖనములు పరిశోధించినారంటే ఏదో వాక్యాలు చెప్తా ఉంటారు, వాక్యమును విని విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదు. ఆ వాక్యములు మనం ఎప్పుడైతే మన సేవకురాండ్ర ద్వారా కానీ మన సేవకుల ద్వారా మనం నేర్చుకున్న వారం అయితే ఏ రీతిగా ఉండాలంటే ఆ వాక్యములు మనము నెమరి వేసుకునే వారముగా ఉండాలి. బెరియా సంఘస్థులు మరి అదే చేసినారంటే ఏ రీతిగా చేసింటున్నారు? బెరియా సంఘస్థులు వాక్యాన్ని చెప్పినప్పుడు పౌలు శీలలు వాక్యం బోధించినప్పుడు అవి వాక్యము పరిశీలించి పరిశోధించినారంట వాక్యాలను బెరియా సంఘస్థులు. అటువంటి ధన్యత ఉంది ఆ బెరియా సంఘస్థులు. ఆ రీతిగా మనం కూడా ఈ కాలంలో మన వాక్యాలు చెప్తున్నారు, మరి వింటున్నాము, మరి వినగల చెవి గ్రహింపగల హృదయంతో ఉన్నామా లేదా మనము పరీక్షించుకునే వారంగా ఉండాలి. ఆ వాక్యాన్ని మన బెరియా సంఘస్థులు ఏ రీతిగా లేఖనాలు పరిశీలించి పరిశోధించినారో ఆ రీతిగా మనం లేఖనాలు చదివేటప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? పరిశీలించే వారముగా ఉండాలి కదా. మరి కీర్తనకారుడు కూడా మొదటి అధ్యాయం ఏమంటాడు? దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. అటువంటి వాడు ఏ రీతిగా ఉంటాడు? నీటి కాలువల యోరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాయి. ఎప్పుడు మనం ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము? దివారాత్రములు దాన్ని ధ్యానించినప్పుడు కాదు, కానీ ధ్యానించినప్పుడే దేవుడు మనకు అన్ని విషయాల్లో ఫలింపు అనేది వస్తుంది. అటువంటి మరి ఆ రీతిగా మనం ఫలించాలి దేవునిలో అన్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి అంటే మనము ధ్యానించే అనుదినము లేఖనాల్ని ధ్యానించే వారిముగా ఉండాలి అంటాడు కదా. 119వ కీర్తనలో రాయబడి ఉంటుందా, నీ ధర్మశాస్త్రంను మరి చదవండి, మరి ప్రేమించండి, నా ఆజ్ఞల్ని గైకొనండి అంటుంది. నీ ఆశ్చర్య కార్యములను మరి గుర్తెరుగుటకు నా కన్నులను తెరువుము అంటాడు. నిజమే కదా. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన దేవునికి మనము సమీపముగా ఉండాలి. మనం లేఖనాల్ని ఏం చేయాలి? అనుదినము చదివే వారముగా, మరి పరీక్షించే వారముగా, పరిశోధించే వారముగా, ధ్యానించే వారముగా మనం ఉండాలి. మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటా ఉంది. ఏదంటే లవోదికయ సంఘానికి దేవుడు మరి ఏం చెప్పబడి ఉంటా ఉందంటే, హృదయ వాక్యులను తట్టుచున్న దేవుడు, ఎవరైనాను నా స్వరము విని మీ వాకిలు మీ తలుపు మీ హృదయాన్ని తెరిచినడలా వారి యొద్దకు నేను నా యొద్దకు వారు భోజనము సిద్ధపరచుకున్నాము అంటాడు. ఎప్పుడు సిద్ధపరచుకున్నాము? హృదయ వాకిళ్ళు తెరిచినప్పుడే. మన హృదయాల్ని మన దేవుడికి అంగీకరించి మన హృదయాన్ని దేవుడికి తెరిచినప్పుడే ఎప్పుడు మన దేవుడు మన దగ్గరికి వచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మన హృదయం ఎప్పటికైనా మన దేవునికి మన వాకిలు తెరిచే వారంగానే ఉండాలి. హృదయాన్ని మరి పరిశీలించే దేవుడు, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. కాబట్టి మన పై ఎంత అందంగా ఉన్న మన దేవుడు మన లక్ష్య పెట్టే దేవుడు అయితే కాదు. మన హృదయాన్ని మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాక్యం సెలవిస్తున్నాయి కాబట్టి ఈ వాక్యం ఏ రీతిగా ఉందంటే, మరి కీర్తనలు 119:74 ఒకసారి చూసినట్లయితే, మరి 7 మార్లు మట్టి మూసలో కరిగిన వెండి వంటి పవిత్రములంట. ఇటువంటి పవిత్రమైన వాక్యాలు మన చేతికి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? మనం ఏ రీతిగా చదవాలి?
వాటిని మనం మరి రోజు మనము ధ్యానించే వారముగా మరి ఉండాలి. ఆ రీతిగా మనం చూసుకుందామా? కీర్తనలు 119వ అధ్యాయము 74వ వచనము. ఉమ్, 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 ఉమ్. చాలు. అంటే చూడండి, నీ వాక్యం మీద ఎంతో ఆసక్తి కలిగి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా మనం ఏ రీతిగా హృదయ వాక్కులు తట్టుచున్న దేవుడు కాబట్టి మనము ఎవరికి స్థానం ఇవ్వాలా? దేవుడికి స్థానం ఇచ్చే వారముగా ఉండాలి. రెండవగా మరి ఏం అడుగుతున్నాడు అంటే మరి మరి ఫిలిప్పు మరి ఎప్పుడైతే ఎదుర్కొన్నాడో మరి నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడు కదా. చదువుతుంటూ బిగ్గరగా చదువుకుంటూ వస్తున్నాడు కదా. మరి ఈ నపుంసకుడు మరి ఆ నపుంసకుడు వచ్చినప్పుడు మరి అక్కడ ఏమని అడుగుతున్నాడు? నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడు. గ్రహింపు లేదు. మరి చదువుతున్నాం కానీ మనకి ఈ కాలంలో మనకి గ్రహింపు లేని జీవితాలతో ఉంటున్నాం. చాలా విషయాలు మనకు గ్రహింపు లేదు. మనకి చదువుతున్నాం కానీ గ్రహింపు లేదు. మనం కూడా మన జీవితంలో పాటలు పాడుతున్నాం, వాక్యాలు చదువుతున్నాం కానీ గ్రహింపు అయితే ఎంత మాత్రము లేదు. ఏదో చదవాలి అంటే చదువుతున్నాం. ఆ కాలంలో ఇంకా నేను దేవుణ్ణి ఎరగనప్పుడు నేను కూడా ఇదే రీతిగా ఉన్నాను. అంటే గ్రహింపు లేదు నాకు అప్పుడు. అంటే అంటే వాక్యం ఎక్కువగా కీర్తన గ్రంథం అయితే నేను చదివేదాన్ని కానీ ఎక్కువగా అనేక మరి అంటే నేను వివాహం అయ్యేంత వరకు నాకు ఇంకా అంత అంటే దేవుడు అంటే ఆసక్తి ఉండింది, ప్రార్థనా సహవాసం ఉంది, కానీ నాకు వాక్యం అంటే ఇంతగా తెలిసేది కాదు. అసలు వాక్యం అంటే ఈ రీతిగా ఉంటుంది అని. ఎప్పుడైతే మరి ఒక మరి వివాహం అయిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించి బిడలిచ్చిన తర్వాత నాకు మరి చదవాలనే ఆసక్తి నాకు కలిగి ఉంటా ఉంది. గ్రహించుకున్నాను. నేను చదువుతున్నాను కానీ గ్రహింపు అయితే నాకు లేదు. నోవహు దినాల్లో కూడా మరి ఆత్మ ద్వారా మరి నోవహుతో వాక్యము మరి చెప్పబడతా ఉంది. 2వ పేతురు రాసిన పత్రికలో ఉంటది. ఆత్మ ద్వారా మరి ఎవరికి చెప్తుంటున్నాడు? అయ్యా మీరు సరి చేసుకోండి మీ జీవితాలు, ఎందుకంటే మరి జలప్రలయము రాబోతుంది. ఆత్మ ద్వారా హెచ్చరిక మాటలు వచ్చినాయి కానీ వారు గ్రహించలేకపోయినారు. కాబట్టి ఏమైంది? వారందరూ నేలమట్టం అయిపోయినారు, మరి చనిపోయి ఉంటున్నారు. కేవలం 8 మందే రక్షింపబడినట్లుగా చూస్తున్నాం మరి ఆ నీటి ద్వారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనకు కూడా హెచ్చరిక మాటలు మరి వస్తున్నాయి. ఈ కాలంలో మనం చూసినట్లయితే ఉక్రెయిన్ రష్యా మధ్యలో మరి యుద్ధం జరుగుతున్నప్పుడు మరి యుక్రెయిన్ లో మన బైబిల్ ప్రింటింగ్ మరి అక్కడ జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. అది కూడా యుద్ధాల వల్ల ఇప్పుడు మరి ఆగిపోయినాయంట. మరి ఏది ప్రింటింగ్ మరి చేయడం లేదంట. అంటే మరి రాబో దినాలకు వచ్చే దినాలకు మనం బైబిల్ కూడా మన చేతిలోకి రావు. అటువంటిప్పుడు దేవుడు మనం ఏమంటున్నా అనుదినం ధ్యానించి మన హృదయంలో వాటిని భద్రపరచుకోనాలంట. అప్పుడే మనము వాటిని మరి గైకొనాలి. మనకు మరి ప్రసంగాలు చేస్తున్నాం, మనం వింటున్నాము కానీ ఫలితాలు లేని జీవితం, గ్రహింపు లేని జీవితాలతో ఉంటున్నాం. కాదు, దేవుడు అది కోరుకోవడం లేదు. మనకి పైనికి భక్తి గలవారుగా ఉంటాం. అబ్బా ప్రసంగికురాలు ఈమె పాటలు బాగా పాడుతుంది, వాక్యాలు చెప్తుంది అంటారు. శక్తి మాత్రం ఏ మాత్రము లేకుండా వెళ్ళిపోతుంది అంటే అంటాడు కదా. దేవుడే అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అంటున్నాడు. ఇటువంటి దూషణ పాలు క్రైస్తవులు అంటే ఒక చులకనైపోయింది ఈ కాలంలో. దూషింపబడే వారముగా అన్య జనుల మధ్య మన సంఘాలు నిర్మింపబడి ఉంటున్నాయి. ఎక్కడ? అన్యుల మధ్యలో మరి ఉంటున్నాయి. అక్కడ కూడా హుబ్లీ ప్రాంతంలో అన్యుల మధ్యలోనే ఉంటా ఉంది. మరి ఏ చిన్న కొట్లాట మరి వచ్చినా కూడా వారు అన్యులు మరి తేరి చూస్తూ ఉంటారు లోపలికి. వీళ్ళ క్రైస్తవులు అంటారు. ఆ రీతిగా మనం ఉండే వారముగా మనం ఉండకూడదు. గ్రహింపు లేని జీవితాలతో అయితే మనం ఉండకూడదు, కానీ గ్రహించుకోవాలి. మనం ఒక క్రైస్తవులు మన దేవుడికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మన జీవితాలు సరి చేసుకునే వారముగా మరి ఉంటున్నాడు. ఆశ కలిగిన నపుంసకుడు మరి నశించిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఇక్కడ పంపించుంటున్నాడంటే ఫిలిప్పును పంపించిన, ఆత్మతోను జ్ఞానంతో నిండుకున్న ఫిలిప్పును పంపి ఉంటున్నాడు. ఒకనొక సందర్భంలో కొర్నేలి కూడా మనం చూసినట్లయితే ఇటాలీ పట్టణం అనబడిన కొర్నేలి, అతడు భయభక్తులు కలిగిన వాడే. మరి ప్రార్థనా సహవాసాన్ని మరి కుటుంబం అంతా ప్రార్థనతో ఉండే మరి ఆ కుటుంబమే మరి ఎవరు? కొర్నేలి కుటుంబము. మరి అప్పుడు మరి అక్కడైతే వాక్యం అయితే లేదు ఆ గృహంలో. మరి ప్రార్థన సహవాసం ఉంది, అన్ని ఉన్నాయి. అక్కడ ఎవరిని కోరుకున్నాడు మరి వాక్యం చెప్పుటకు? పేతుర్ని కోరుకుని ఒక దర్శనం ద్వారా. అంటే దేవుడు ఏదో ఒక రీతిగా ఎప్పుడైతే నువ్వు ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉంటాడు. తృప్తిపరుస్తాడు, మన ఆశని తీర్చే దేవుడు. ఎందుకంటే
మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి అంటాను. ఎవరిని గద్దించక ధారాళంగా దయచేసే దేవుడు కాబట్టి మన దేవుణ్ణి మనము అడిగే వారముగా ఉండాలి. ఆశపడినాడు ఈ నపుంసకుడు ఏది మరి దేవుని గురించి తెలుసుకోవాలని ఆశగా ఉన్నప్పుడు ఎవరు పంపించుంటున్నాడు? ఫిలిప్పును పంపించినట్లుగా అక్కడ పేతుర్ని పంపించినప్పుడు ఎప్పుడైతే వారి జీవితాలు సరి చేసుకొని బాప్టిజం పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 1-3 అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుందంటే, చదువువాడు ధన్యుడు, గ్రహించువారు మరీ ధన్యులని రాయబడి ఉంటా ఉంది. చదువువాడు ధన్యుడే, గ్రహించువాడు కూడా మరి ధన్యులని రాయబడి ఉంటుంది. ఈ నలుపువాడు అంటే ఎందుకు నేను నలుపువాడు అంటుంటానంటే, మరి కూషీయుడు అని చెప్పబడి ఉంటుంది కాబట్టి ఈ నపుంసకుడు నల్లజాతి వాడు కాబట్టి ఈ నపుంసకుడుకు మరి బయలుపరిచిన దైవ కార్యాన్ని మనకు కూడా బయలుపరచలేడా? తప్పకుండా మనకు బయలుపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కానీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇక్కడ అన్యుడైన నపుంసకుడు నిర్లక్ష్యం చేయలేదు, కానీ మనమైతే చాలా విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా. ఆ రీతిగా మనకి దేవుడు ఇవన్నీ ఎందుకు రాసి పెట్టి ఉంటున్నాడంటే, ప్రతి ఒక్క అంశము మనకి దృష్టాంతరముగా ఉండుటకు, అంటే మరి బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు ఇవన్నీ దేవుడు మనకి చెప్పి ఉంటున్నాడు. ఆ రీతిగా మరి 2 తిమోతి 4వ అధ్యాయము మరి 2-3 వచనాలు చదువుకుందామా? 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. 2 తిమోతి సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక విరుద్ధ చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము. నేను చదువుతాను. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏ రీతిగా ఉండాలంట? మన వాక్యం చెప్పేటప్పుడు ఖండించాలంట, మరి ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని దేవుడు స్పష్టంగా రాయబడి ఉంటా ఉంది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవునియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వస్తా ఉందంట. నిజమే, ఈ బోధను అంగీకరించుంటున్నాడు ఎవరు? ఎవరు అంగీకరించుంటున్నాడు? నపుంసకుడు అంగీకరించి ఉంటున్నాడు. బోధ ఆ రీతిగా సత్యాన్ని నేర్చుకొని ఉంటున్నాడు. ఎవరు? ఈ నపుంసకుడు. సత్యం అంట మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే మనం సత్య వాక్యాన్ని అంటాడు కదా, వక్ర జనముల మధ్య మీరు వెళ్ళి జ్యోతుల వలె వారి మధ్య వెలుగుడి అంటాడు దేవుడు. మరి చెప్పినాడు కదా, వక్ర జనముల మధ్య జ్యోతుల వలె మీరు వెలుగుడి అంటాడు. ఈ ఫిలిప్పు మరి ఏ రీతిగా మరి సత్య మార్గము బోధించినట్లుగా మనం చూస్తున్నాం. మరి రథములో మరి అదే రీతిగా నీకు మరి అంటే గుర్తిస్తున్నావా అని చెప్పేది కాకుండా తన రథములో స్థానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎవరికి? ఫిలిప్పుకు. ఎందుకు? సత్యాన్ని గ్రహించుకోవడానికి ఫిలిప్పుకి ఆ స్థానం. ఆ సేవకుల్ని మరి ఎంతగానో మనము ప్రేమించే వారముగా ఉండాలి. తన రథంలో కూర్చుండబెట్టుకు మనం దేవుకుల్ని ఏ రీతిగా మరి ఆతిథ్యం ఇచ్చినాడు. అన్యుడు కదా, అన్యుడైనప్పటికీ మరి ఆ ఫిలిప్పుని దైవ సేవకుడిని మరి ఏ రీతిగా తన రథంలో మనకు స్థానం ఇచ్చినట్లుగా ఆ రీతిగా మన దైవ సేవకుల్ని కూడా మనం ప్రేమించే వారముగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి దైవ సేవకుల్ని. ఆ రీతిగా మనం ఆ ప్రేమని మనము చూడండి. మరి ఎవరో తెలియదు, ఫిలిప్పు మరి దేవుని ఆత్మతో పంపబడిన వాడే ఫిలిప్పు అయినప్పటికీ తన రథంలో కూర్చొని పెట్టుకున్నాడు. ఎందుకు? సత్య వాక్యాన్ని వినుటకు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము మనం చదువుకున్నాము. యోహాను సువార్త చాలు సారా, చక్కగా చెప్పబడతా ఉంది కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 13వ వచనంలో మరి చక్కగా మరి చెప్పబడి ఉంటా ఉంది. అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును ఎక్కడికి నడిపిస్తుందంట? సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. ఆయన తనంతటి తానే ఏమీ వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబో సంగతులను మీకు
తెలియజేయును అంటున్నాడు. చూడండి, నిజమే కదా, కల్పనా కథలైతే ఇక్కడ చెప్పడం లేదు, కానీ ఆయన మరి ఏ రీతిగా చెప్తున్నాడు వాక్యాన్ని, మరి విన్నది విన్నట్టుగానే మరి ఫిలిప్పు ద్వారా మరి అక్కడ మరి చెప్పబడతా ఉంది వాక్యం కదా. మరి అంటాడు కదా, ఇవన్నీ అయిన తర్వాత మరి ఏమంటున్నాడు నపుంసకుడు, ఇవన్నీ విన్న తర్వాత తన గూర్చియా మరి వేరొకని గూర్చియా అని అడుగుతున్నాడు. మరి చూసుకుందామా, అపోస్తుల కార్యంలో ఉంటుంది కదా, మరి అపోస్తుల కార్యములు మరి 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, మరి 8:34 ఏమని రాయబడతా ఉంది? ఆ ఆ చూడండి, కన్ను గూర్చియా వేరొకను గూర్చియా. ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు అంటే, ఎప్పుడైతే నపుంసకుడికి వాక్యం బోధించి ఉంటున్నాడో ఫిలిప్పు, మరి ఏమని వ్రాయబడి ఉంటా ఉంది అక్కడ, మరి ఏమని రాయబడి, తన గురించా ఆయన గొర్రెల వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శనానికి దొరకకపోయేను, ఆయన సంతానంను ఎవరు వివరించరు. చూడండి, చక్కగా మరి చెప్పబడతా ఉంది. యెషయా గ్రంథము 53లో ఉంటది ఈ వాక్యము. మరి పాత నిబంధన గ్రంథంలోది మరి ఆ ప్రతులు మరి చదువుతున్నప్పుడు, అంటే ఎప్పుడైతే ఈ బిగ్గరగా చదువుతున్నప్పుడు మరి అది నా గూర్చియా వేరొకరి గూర్చియా అనే సందేహము అక్కడ వచ్చి ఉంటా ఉంది. ఎవరికి? నపుంసకుడికి. అప్పుడు దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. ఫిలిప్పునే అడిగి ఉంటున్నాడు. అతనికి మరి ఎవరి గురించి వ్రాయబడినదో ఆ యేసుని గురించి తెలియదు. కానీ గొర్రె మరి మౌనముగా ఉండునట్లు, గొర్రెబొచ్చు మరి గొర్రెకు వదకు తేబడినట్టు మౌనంగా ఉంటుంది కదా, ఎందుకంటే దానికి నోరు లేదు కాబట్టి. లేదు, మన పాపాల నిమిత్తం మన దేవుడు మరి మౌనం వహించినట్లుగా చూస్తున్నాం. నోరు తెరవలేని ప్రేమ అని వ్రాయబడి ఉంది యెషయా గ్రంథంలో. నిజమే కదా, నోరు తెరవలేదు. ఎందుకు? నా పాపముల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చి ఉంటున్నాడు. ఆ రక్తంలో ఈరోజు మనకు ఒక నిరీక్షణ, విమోచన కలిగి ఉంటా ఉంది. ఎందుకు? మన దేవుడు త్యాగాన్ని చేసిన దాన్ని బట్టే కదా మనకు దేవుడు ఈ రీతిగా రక్షింపబడినాం ఈ రోజు. అంటే మనకు ధృవీకరింపబడిన వారమే, అంటే ఎన్నిక లేని వారమే, మనకి ఎన్నిక గల వారం అని చెప్పుకొనుటకు దేవుడు చేసిన త్యాగాన్ని బట్టే, కానీ ఏదో మనం చేసిన మన హోదాని బట్టే కాదు, దేన్ని బట్టి కాదు, కానీ దేవుడు మరి ఆ రక్తం చిందింపబడుట ద్వారానే మనకి ఈరోజు మనకు ఒక గొప్ప రక్షణ కలిగి ఈరోజు సజీవ లెక్కల్లో మరి ఉంచబడుతున్నాం. ఎవరి గురించి వ్రాయబడింది? యేసుని గురించి సువార్తని ఈ రీతిగా ప్రకటించబడినప్పుడు అది నా పాపాల నిమిత్తము, నీ కొరకే నా పాపాల నిమిత్తం అని ఎప్పుడైతే చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మాట ఒకరు మరి ఎందుకు దేవుడు మరి చెప్తున్నాడు ఈ రీతిగా, మరి వాక్యాలు మనకి ఈ రీతిగా బోధిస్తున్నాడు. ఇంకా ఆలస్యం అని అనుకుంటున్నారు అనేక మంది బిడ్డలు. మరి అక్కడైతే హుబ్లీ ప్రాంతంలో నేను చెప్తే 2021కే దేవుడు వస్తాడని ప్రచురం చేసేసినారు. అక్కడ చాలా మంది 21, 22 అని కూడా చెప్పేసినారు. అంటే అందరూ మరి ఎందుకంటే బ్యాప్టిజాలు తీసేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రీతిగా మనము పరలోకంలో డైరెక్ట్ టికెట్ తీసుకోవచ్చు కదా అని. అంటే అంత ఇదిగా మరి ఆ రీతిగా దేవుడు రాక ఎవ్వరికి చెప్పడది. ఏ రీతిగా వస్తానన్నాడు దేవుడు? రాకడలో దొంగవలే వస్తానన్నాడు. దొంగ ఏ రీతిగా వస్తాడు? పగలిపూట వస్తున్నాడా దొంగ? రాడు. ఎప్పుడు చీకటి వేళలోనే దొంగ వస్తాడు మనకి. మనం సమయము దొంగ వస్తాడంటే మనం అన్ని చక్కబెట్టుకుంటాం. మన దగ్గర ఏవి డబ్బులు ఉంటున్నాయో, బంగారు ఉంటాయని చక్కబెట్టుకుంటాం కదా. మరి ఎందుకు దొంగ చెప్పి వస్తాడు? దొంగ చెప్పి ఎప్పుడు రాడు. రాత్రి సమయంలో అనుకోని గడియలోనే మరి వచ్చినాడు. ఉన్న పాటను మనము వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ మనం దేవుడికి నమ్మకమైన జీవితము జీవించే వారముగా ఉండాలి. మనకి ఇచ్చిన కొద్ది సమయంలోనే మనము ఇహలోకంలో మనము ఏ రీతిగా ఉంటున్నామంటే, మనము అంతలో కనపడి అంతలో మాయమయ్యే జీవితాలు. ఈరోజు మనం ఈ రీతిగా ఉంటున్నాం, నేనైనా మీరైనా ఉంటున్నామంటే దేవుని కృప అది. మరి మరుక్షణం ఏమైతామో మనకు తెలియదు. మన జీవితాలు ఆ రీతిగా ఉంటున్నాయి కాబట్టి మన జీవితాలు మన దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి అనుదినము మనము నెమరి వేసుకోవాలి. దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి అనుదినము మనము ప్రార్థించే వారంగా ఉండాలి. అయ్యా, మీరు చేసిన త్యాగాన్ని బట్టే, మీరు చూపించిన ప్రేమను బట్టే మేము ఈ రీతిగా ఉంటున్నాం కదా అని మనము ఒప్పుకోవాలి. దేవుడు మన ప్రవర్తన అంతట్లో దేవుని అధికారముకి మనమంట ఒప్పుకునే వారముగా ఉండాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకునే వారముగా మనము ఉండకూడదు. పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట ఏ ఒక్కరు నశించుగా మీకు ఇష్టం దేవుడు చిత్తం అయితే కాదు, అందరూ మారు మనసు పొందాలనే దేవుడు ఆశ.
మరి లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకుందామా? లూకాసు వార్త ఆ, ఉమ్, ఉమ్, చూడండి, ఎందుకు మనకు మరి దేవుడు మరి ఆలస్యం అని మరి చెప్పబడతా ఉంది వాక్యం అంటే, దేవుడు ఏ ఒక్క ఆత్మ 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే అని వ్రాయబడతా ఉంది. 99 దేవుడు 99 మరి ఆ నీతిమంతుల కోసం దేవుడు నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే. దేవుడు ఆ పాపి తన దగ్గరికి వస్తాడేమో, రక్షింపబడతాడేమో అని ఇంకా సమయం ఇస్తున్నాడు. కానీ ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారముగా ఉండాలి. మనం అంటారు కదా, దేవుడు మరి తప్పిపోయిన కుమారుడు విషయంలో నేను ఎందుకు ఈ వాక్యములు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మరి తప్పిపోయిన కుమారుడు తను చేసిన మరి అటువంటి మరి అంటే డబ్బులు అంటే వ్యర్థపరిచినాడు దూరదేశానికి వెళ్ళి. కానీ ఆ తండ్రి మరి వచ్చినప్పుడు మరి అంటాడు కదా, నీ కుమారుడని చెప్పుకున్నట్టు కూడా నేను యోగ్యుడని కాదు అంటాడు. ఎందుకంటాడు ఈ మాట? ఎందుకంటే తన మరికి వచ్చిన మరి ధనాన్నంతా మరి బయట మరి వ్యయపరిచి ఉంటున్నాడు. కానీ తండ్రి వదులుకున్నాడా? వదులుకేలేదు. ఎందుకు? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు మరి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఉంగరమును మరి కావలసినవన్నీ మరి ఇచ్చి విందు చేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు కూడా ఆ రీతిగా మనం తప్పిపోయిన వారమైన మనల్ని మనం రక్షించుకున్నట్టే మన దేవుడు మరి ఆలస్యమని ఎంచుకొనక అంటారు. అనేక మంది ఏమంటారంటే మరి వారాలు మరి సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ మీ దేవుడు ఇంకా మీరు చెప్తూనే ఉన్నారు రావడం లేదు ఎందుకు అని మరి ప్రశ్న. అన్య జనులకు ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎందుకు మీ దేవుడు రావడం లేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఒక వాక్యం ఉంది, రెండో పేతురు రాసిన పత్రికలో చక్కగా వ్రాయబడి ఉంది. అందరికీ మనము మరి చెప్పే విధంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాసి ఉంటున్నాడు. రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. చూడండి, ఎందుకంట కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యమై చేయువాడైతే కాడు. ఎందుకు? ఎవడు నశింపక నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల ఏ రీతిగా ఉంటున్నారంట? దీర్ఘ శాంతుడై ఉంటున్నాడంట. మనము కూడా ఆ రీతిగా ఏ రీతిగా మన దేవుడు దీర్ఘ శాంతుడై ఉంటున్నాడు, ఆ రీతిగా మనం మనస్సు అనే వస్త్రంను ధరించుకున్నప్పుడే దేవుడు మనల్ని మన దేవుడి రాజ్యంలో చేర్చుకునే దేవుడుగా ఉంటాడు. రోమా పత్రికలు కూడా ఒక మాట రాయబడి ఉంటా ఉంది, వినుట వలన విశ్వాసం కలుగును. అది ఎవరి మాట వలన కలుగును? దేవుని మాట వలననే అది కలుగును అంటాడు. మరి తిరిగి చూడండి, మరి ఈ నపుంసకుడు మరి తిరిగి ఆరాధించుకున్నాడు. మరి యెరూషలేములో ప్రవేశం లేదు అన్నప్పుడు మరి యెరూషలేముకి వచ్చి ఉంటున్నాడు. మరి తిరిగి ప్రయాణంలో ఒక ప్రతిని తీసుకొని చదువుకుంటూ పోతున్నాడు. ఆ చదువుకుంటూ పోతున్నప్పుడు గ్రహింపు లేనప్పుడు మరి ఫిలిప్పు ద్వారా ఆత్మతో అక్కడ నడిపింపబడినప్పుడు ఆ ఆత్మ ద్వారా తను ఆ వాక్యాన్ని స్వీకరించినట్లుగా మనం చూస్తున్న ప్రయాణంలో ఏమై వెళ్ళి ఉంటున్నాడు? మరి పుంసకుడు విశ్వాస అయ్యాడా? విశ్వాస జీవితంలో అతడు విశ్వాస అయినట్లుగా చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో మనం దేవుడు మరి ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనమైతే ఈ లోకంలో శాశ్వత జీవితం అయితే కాదు, కానీ ఈ లోకంలో యాత్రికులము పరదేశులమై ఉంటున్నాము. మన యాత్రను ముగించుకునేంత లోపు మనము దేవుని యందు నమ్మకమైన జీవితము జీవించే వారంగా ఉండాలి. ఏ విషయంలో మనము తప్పిపోయిన వారంగా ఉండకూడదు. ఒకవేళ ఇంకా తప్పిపోయి ఉంటున్నామేమో అనేక విషయాల్లో, మన ప్రవర్తన విషయంలో, మన మాటల విషయంలో, మన ప్రవర్తన విషయంలో ఏ విషయంలో తప్పిపోతున్నామో వాటన్నిటిని సరి చేసుకొని మనము మన పరుగు పందెంలో అంటే ఓపికగా పరుగెత్తుతూ మనము గురి యొద్దకే మనము చేరవలసిన వారంగా ఉంటున్నాం. ఊహించుకొని ప్రయాణము మనము మరి ఈ కాలంలో ఏ రీతిగా ఉంటుందంటే, ప్రయాణము మనము కొనసాగే వయసు నిమిత్తం లేకుండా అనేక మంది కరోనాలో ఎంతో మంది మరణించి ఉంటున్నారు. అటువంటి స్థితి మనకైతే ఇవ్వలేదు. దేవుడు ఈరోజు సజీవ లెక్కల్లో ఉంచినాడంటే అది దేవుని కృప. ఈరోజు నేను నిలబడినానంటే, మీరు కూర్చొని ఉంటున్నారు అంటే అది దేవుని కృప. మీరు దేవునిలో వాడబడుతున్నారంటే దేవుని కృప అది.
ఎంతో మంది అసలుకి ఒక తల్లి జాడ బిడ్డకు తెలియదు, బిడ్డ జాడ తల్లికి తెలియదు అన్న పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి చోటు చేసుకుంది కరోనా సమయంలో మనం చూస్తూనే ఉన్నాం. మరి అటువంటి పరిస్థితిలో కూడా మనల్ని దేవుడు తప్పించి రక్షించి మరి దేవుడు మనల్ని మరి ఈ రీతిగా మనల్ని వాడుకుంటున్నాడు. అది మన గొప్పతనం కాదు, మనది ఏది మన సామర్థ్యం కాదు, అది దేవుని కృప ఒక్కటే మనల్ని మరి వెంటాడుతుంది. మన ప్రయాణంలో కూడా మన ప్రయాణంలో ఏ రీతిగా ముగించి మన ఇవరొక యాత్రను ముగించుకొని వెళ్ళేటప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? మనము దేవునికి విశ్వాస జీవితంలో, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనటువంటి అసాధ్యమని హెబ్రీ రాసిన పత్రికలో ఉంది కదా. దేవుడు మరి నిరీక్షింపబడిన వాటి నిజ స్వరూపం అంటారు. ఏది? విశ్వాసం అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం అంటాడు. నిజమే కదా. మరి అటువంటి మరి విశ్వాసం అయ్యి మనము ముగించుకొని దేవుడు ఏమనాలంటే, మనల్ని చూసి మనం ముగించుకొని మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనాలి? దేవుడు భలా నమ్మకమైన మంచి దాసురాలా అని మనల్ని అన్ని రీతిగా మనం పేరు తెచ్చుకోవాలి. కానీ చెడ్డ దాసుడా అని చెడ్డ దాసురాలా అని మనం పేరు తెచ్చుకునే వారంగా ఉండకూడదు మనము. ఎందుకంటే అటువంటి నమ్మకంగా దేవుడు మనకి ఇచ్చింటున్నాడు, మన సమయాన్ని ఇస్తున్నాడు, మనకెంతో సమయాన్ని ఇస్తున్నాడు. మన అపవాదైన సాతానంట గర్జించి సింహం వలె ఎవరిని దిగమింగుదునా అని చూస్తున్నాడంట. అటువంటి వాడి చేతిలో ఎవ్వరు మనం పడకుండా మనము జాగ్రత్తగా ఉండేవారముగా మనం ఉండాలి. అటువంటి రీతిగా నమ్మకమైన దాసురాలా అని మనము పేరు తెచ్చుకునే వారంగా. ఎందుకంటే మనము ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఇటువంటి అర్హతలు కలిగిన జీవితాలు మనలో జీవిస్తూనే మనం ఉంటేనే దేవుడు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఎవరైనాను జీవ గ్రంథము యందు పేరు వ్రాయబడని ఎడలా వాడంట నరకంలోకి పడద్రోయబడును అని వాక్యం చెప్తా ఉంది. చివరిగా మరి ఏం చెప్తా ఉన్నాడంటే, మరి ఇదిగో నీళ్లు అని చెప్పినట్లుగా చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో ఉంటది ఇది. ఇదిగో నీళ్లు అని 8:36, 35 మరి చదువు 36వ అధ్యాయం మనం. త్రోవలో వెళుతుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నారని ఉత్తరమిచ్చెను. అది చూడండి, ఇద్దరు నీళ్ళలోకి దిగినారు. ఎవ్వరు సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుకురా అని ఉంది వాక్యం సెలవు. సమ్మతించి ఉంటున్నారు. ఎందుకు? అన్ని స్వంత రక్షకుడుగా ఎప్పుడైతే అంగీకరించి ఉంటున్నాడో అంతవరకే కాకుండా ఇదిగో నీళ్లు అని చూపిస్తున్నాడు. ఎందుకంటే మనకైతే క్రైస్తవులకు ఏ రీతిగా ఉంది? మరి బ్యాప్టిజం పొందుకోవాలి. ఊరికే సొంత రక్షకుడుగా అని చెప్పుటకు వీలు లేదు. మరి సొంత రక్షకుడుగా ఎప్పుడైతే అంగీకరించుకున్నాడో ఇదిగో నీళ్లు అని, త్రోవల నీళ్లు వచ్చిన చోటుకి నపుంసకుడు ఇదిగో నీళ్లు ఎవరంటున్నాడు? ఎప్పుడైతే స్వంత రక్షకుడుగా అంగీకరించినాడో దేవుడు ఇదిగో నీళ్లు అని ఎవరంటున్నారు? నపుంసకుడు. ఆటంకం ఏమైనా ఉందా అంటే ఆటంకం ఏమీ లేదు అంటున్నాడు. ఎందుకంటే అటువంటి మరి బాప్తిజము తీసుకున్నప్పుడే మనకు గొప్ప నిరీక్షణ, రక్షణ కలిగినప్పుడే దేవుడు మనం పరలోక రాజ్య వారసులు అవ్వుటకు ఒక ఇది నిదర్శనముగా మరి ఉంటుంది. ఎందుకంటే మనము ఈ కాలంలో ఏ రీతిగా తీసుకుంటున్నారంటే, ఇప్పుడైతే నేను చూస్తున్నప్పుడైతే వివాహాల కొరకు బాప్తిజం తీసుకుంటున్నారు, ఏదో రాకడ వస్తుందని బాప్తిజం తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ సొంత వారి సొంత పనుల కోసమే తీసుకుంటున్నారు. కానీ నిజముగా అయితే మాత్రం ఎవరు మరి తీసుకోవడం లేదు. మరి సొంత రక్షకుడుగా ఏదో తాత్కాలికంగా తీసుకుంటున్నారు. అటువంటి మరి ఆ రీతిగా మరి అటువంటి బాప్తిజము ఉండకుండా మరి మనం జాగ్రత్త పడాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40-41 వచనం చదువుకుందాము. ఈ బాప్తిజం గురించి కొన్ని వచనాలు చదివి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. చూడండి ఎంత గొప్ప అది. అప్పుడు ఎప్పుడైతే మరి శిష్యులు విస్తరింపబడినారో అతని వాక్యం అంగీకరించిన వారంట ఎప్పుడైతే వాక్యం బోధిస్తూనే ఉన్నారు, పేతురు కానీ యోహాను కానీ మరి పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు మరి వాక్యాన్ని, ఈ నపుంసకుడు ఏ రీతిగా మరి వాక్యం అంగీకరించి తన స్వంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిజం పొందుకొని ఉంటున్నాడో ఆ రీతిగా మరి ఆ పేతురు వాక్యం ఎప్పుడైతే విని ఉంటున్నారో వారు మరి బాప్తిజం మరి తీసుకొని ఇంచుమించు ఎంతమంది రక్షింపబడ్డారంట? 3000 మంది చేర్చబడిది అని వ్రాయకబడింది. అది కూడా వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచేటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు అని వ్రాయబడి ఉంటా ఉంది.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ బాప్తిజం గురించే ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. యోర్దాను నదిలో బాప్తిజము, నదీ ప్రాంతంలో అందరికీ బాప్తిజం మరి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా బాప్తిజం గురించి మనం చెప్పుకున్నట్టయితే అనేక సందర్భాల్లో మనము బాప్తిజము మరి మనం దేవుడు మరి ఎవరైతే సొంత రక్షకుడుగా అందిస్తారో వారు మరి బాప్తిజం తీసుకొని మరి వారు రక్షణలో పొందినట్లుగా చూస్తున్నాం. చివరిగా 1 పేతురు 3వ అధ్యాయం 19-20 చూసుకొని మనము ముగించుకుందాము. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20. దేవుని దీర్ఘశాంతము ఇంత కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షికి ప్రత్యుత్తరమే. ఎందుకంటే ఆ కాలంలో నీటి ద్వారా రక్షింపబడినారు వారు ఎంతమంది? నోవహు దినాలలో 8 మంది. దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసు క్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని ఉంది. ఎంత చక్కగా వ్రాయబడి ఉంటా ఉంది బాప్తిజం గురించి. ఫిలిప్పు బోధించిన సువార్త కొత్త నిబంధన అడుగుచున్నాడు. బాప్తిజము పాత నిబంధనలో దాగి ఉన్న క్రీస్తును మరి ఎక్కడ దాగి ఉంటున్నాడు? మరి నపుంసకుడు అడిగిన వాక్యం ఎక్కడ దాగి ఉంటా ఉందంటే మరి పాత నిబంధనలో మరి దాగి ఉంటున్న మరి అటువంటి 53 మరి 7-8లో దాగి ఉంటున్న క్రీస్తును ప్రకటించి ఉంటున్నాడు. ఇతడు మరి ఫిలిప్పు ఏ రీతిగా మరి నపుంసకుడు మరి ఆరాధించాడు, చదివాడు, మరి పిలిచాడు ఎవరిని? మరి ఫిలిప్పుని. దేవుని ఆత్మ ద్వారా మరి నడిపింపబడినప్పుడు వాక్యం అంగీకరించుంటున్నాడు. అడిగాడు మరి అంటే ఎవరి గురించి అని అడిగాడు అంటే వాక్యాన్ని మరి తెలుసుకున్నట్లుగా విన్నాడు. విశ్వసించాడు. మరి చివరిగా ఏం చేస్తుంటున్నాడు? విశ్వసించిన తర్వాత ఊరికే వెళ్ళిపోయాడా? మరి బాప్తిజం పొందుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుని పిల్లలారా, పిల్లలు మనం కూడా మరి నల్లవాడని కాదు, గొప్పవాడని కాదు, మరి తెల్లవారని కాదు, ఎటువంటి వారినైనా దేవుడు ప్రేమిస్తాడని మరి ఈ సందేశంలో మనం వింటున్నాం. నల్లవాడే, నల్లజాతి వాడే అయినా దేవుడు ప్రేమించలేదా? మరి రక్షించుకోలేదా? మరి ఆ రీతిగా మనం కూడా మరి బాప్తిజం పొందుకొనలేదా? మనల్ని కూడా దేవుడు చేయి చాపి నీవు నా సొత్తు, ప్రయాసపడి భారం మోసిన ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. దీన మనస్కుడు అంటున్నాడు. అటువంటి దీన మనస్కుడైన దేవుని మనము పోగొట్టుకునకుండా దేవుణ్ణి వెంబడించే వారముగా ఉంటున్నాడు. అంటే త్రోవ చూపకుంటే నాకు ఏలాగో తెలుసు అన్న నపుంసకుడు త్రోవ తెలుసుకొని ఏ రీతిగా తన మరి ఏ రీతిగా రక్షణ పొందుకొని తిరిగి విశ్వాస జీవితంలో సంతోషంగా యాత్రను ముగించుకొని మరి విశ్వాస యాత్రలో మరి ఏ రీతిగా సంతోషంగా వెళ్ళి ఉంటున్నాడో అదే మనం జీవితంలో కూడా మన దేవుడు మన జీవితంలో రాకడనే చివరి దినాలలో మనము ఏ రీతిగా నమ్మకంగా జీవించాలో మనకు ఈ దృష్టాంతరంగా మన బుద్ధి కలుగుటకై దేవుడు రాసి పెట్టి ఉంటున్నాడు ఇటువంటి వాక్యాలు. కాబట్టి మనము ఈ వాక్యాల ద్వారా మన జీవితాలు సరి చేసుకొని దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ బలా నమ్మకమైన దాసురాలని మనం పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ మరి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మరి కిజీ ఆంటీకి, మరి ఉషా ఆంటీకి, మరి అమృత ఆంటీ, మరి ముఖ్యంగా మరి మరి శారకకు అన్ని విషయాల్లో మరి మమ్మల్ని యాక్టివ్ చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో ఈ రీతిగా మరి పాడండి, అన్ని విషయాల్లో మరి అక్కకి ఇచ్చిన మరి ఎంతో ఓపికను బట్టి మరి అక్కను కూడా నేను వందనాలు తెలియజేస్తూ వచ్చిన మరి సీనియర్స్ మరి నాకైతే పేర్లు తెలియదు, అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.